పాపము చేసి తిని నీ ఎదుట పరమునకు విరోధముగా నీ పుత్రుడను నే కాను తండ్రి, కూలివానిగా చేర్చుకు నన్ను, కూలివానిగా చేర్చుకు నన్ను, కూలివానిగా చేర్చుకో. పాపము చేసి తిని నీ ఎదుట పరమునకు విరోధముగా నీ పుత్రుడను నే కాను తండ్రి, కూలివానిగా చేర్చుకో నన్ను, కూలివానిగా చేర్చుకో నన్ను, కూలివానిగా చేర్చుకో. కన్న తండ్రి ఆస్తిని పంచియు కలుషపు బుద్ధి నాలో పెంచియు, కన్న తండ్రి ఆస్తిని పంచియు కలుషపు బుద్ధి నాలో పెంచియు,
అమ్మా కొంచెం నిలబడి ఆరాధన చేయండి. మైక్ ఒకసారి ఇండమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఈ రాత్రి కాలపు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2026వ సంవత్సరం మరి ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలు గృహాలలో జరగాలన్నటువంటిది మనము ఏర్పాటు చేసుకుని ఉన్నాం. కొన్ని గృహాలలో జరుగుతూ ఉన్నాయి, కొన్నేమో దేవుని సన్నిధిలోనే మందిరంలోనే నిర్వహించబడతా ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి ఈ కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేళ్లు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికిని ఆయన నామాన్ని మహిమపరచడానికిని మన ప్రియులు మన సంఘ పెద్దలైనటువంటి మరి మోటూరి యేసుపదం గారు, వారి ప్రియ సత్యమణి మరి విశ్రాంతమ్మ గారు, వారి యొక్క ప్రియబిడలు ఈ యొక్క కూడికను చాలా భక్తిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన్ను ఆరాధించవాలన్నటువంటి తలంపు కలిగినటువంటి వారై ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. గత సంవత్సరంలో వారి యొక్క ప్రియ కుమార్తె సుప్రియ యొక్క వివాహ కార్యక్రమాన్ని దేవుడు జరిగించాడు. అద్భుతమైనటువంటి రీతిగా ఆ వివాహాన్ని ప్రభు వారి జీవితంలో అనుగ్రహించాడు. వారి ఇరువురు కూడా భార్యాభర్తలుగా ఈ స్థలంలో ఉన్నారు. వారిని బట్టి నేను దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ఈ సంవత్సరం అంబేద్కర్ రఘుబాబు అలాగే శ్రావయ్య యొక్క వివాహం చాలా అద్భుతమైనటువంటి రీతిగా దేవుడు జరిగించాడు. మనందరం కూడా దానిని అనుభవించినటువంటి వారమై ఉన్నాం. ఈ గ్రామంలో మన కన్నలమ్మ గారు చాలా ఆశ్చర్యపోయారు. మన యొక్క సమాజంలో ఇలాంటి వివాహము నేను ఎన్నడూ కూడా చూడలేదు. ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, ఇక్కడ విద్యాభ్యాసం చేశాను, కానీ ఇంత వైభవమైనటువంటి వివాహాన్ని నేను చూడలేదు అనే దేవునికి ఆమె వందనాలు చెల్లించడం కూడా జరిగింది. నిజమే ప్రియులారా, మనందరము కూడా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయనను స్తుతించాం, ఆరాధన చేశాం. వైభవమైనటువంటి దేవునికి మహిమకరమైనటువంటి వివాహాన్ని దేవుడు జరిగించాడు. వారిద్దరు కూడా మనతో ఉన్నారు. అలాగే వారి యొక్క బంధువర్గం కానీ వారి ఏంకుడు అలాగే వారి యొక్క సహోదరి వారి బిడ్డలతో కూడా బంధువులుగా ఈ స్థలంలో ఉండడం అన్నటువంటిది వారికి యేసుక్రీస్తు నామములో నా ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈ గృహంలో జరగడం వలన చాలా మంది బిడ్డలు దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి, దేవుని యొక్క సువార్తను వినడానికి చాలా వనరులు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఇదే మనము మందిరంలో కలుసుకుంటే లేకపోతే అక్కడ ఆరాధన చేస్తే 10 మంది అంతకంటే ఎక్కువ పెరిగినటువంటి సంఖ్య అన్నటువంటిది లేదు. కనుక ఈ రాత్రి ఎంతమందిగా ప్రభు యొక్క సంధిలో చేరడం, అందుకనే మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తా ఉన్నాను. మరొకసారి మిమ్మల్ని నేను ప్రాధేయపడి అడుగుతా ఉన్నాను, మీ గృహాల్లో కూడా ఇలాంటి కూడికలను ఏర్పాటు చేసుకోండి. ఇలాంటి కూడికల ద్వారా అనేక మందికి మనము ఆ దేవుని యొక్క సువార్త వినిపించవచ్చు. మనకు అందుబాటులో దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం కన్నలయ్య గారి యొక్క వరపుత్రుడు రెవరెండ్ వర్ధన్ గారు మనకు ఉండడం, ఆయన సువార్త గాయకులుగాను సువార్త అందించేటువంటి దైవ సేవకులుగాను దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా గృహాల్లో జరిగినటువంటి ప్రతి కూడికకు కూడా వారు హాజరైనందుకు, దేవుని మహిమపరిచినందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కూడికను మనం ప్రారంభించుకుందామండి. దయతో తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పుష్పమ్మ గారు ఈ స్థలానికి వచ్చి ప్రార్థన చేయాలని నేను వారిని కోరుతా ఉన్నాను. ఈ కుటుంబం కొరకు, వారి యొక్క బిడ్డల కొరకు,
వారికి ఉన్నటువంటి అవసరతలు అక్కర్లేదు. ఎందుకంటే దేవుడు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆ సంతాన ప్రాప్తిని అనుగ్రహించినట్లు, ఇంకా మేలులతో దీవెనలతో నింపినట్లు ఈ కుడి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట వారిని నేను కోరుతా ఉన్నాను. ఆ తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి మన కోర్ సార్జెంట్ మేజర్ గారు ప్రకాష్ రావు గారు కూడా ఈ స్థలానికి రావాల్సిందిగా వారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. మమ్మల్ని వ్యక్తులుగా ప్రేమించిన మా యేసయ్య నీ బంగారు పాదంలో వందనాలు, స్తోత్రాలు నాయనా. దయగల దేవ, ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడ వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఎక్కడైతే ప్రభు నా నామాన్ని కూడి నన్ను ప్రార్థిస్తూ ఉంటారో నాయన వారి మధ్యన ఉంటానన్నావు దేవా. మా మధ్యన మీరున్నారని నేను విశ్వసించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మా ప్రార్థన ఒకసారి నువ్వు ఆలకించయ్యా. మా ప్రార్థన నిరీక్షణ దయచేయమని అడుగుతున్నాను దేవా. నమ్మదగిన దేవుడు నిచ్చిడి యెహోవా నీ పాదాలు పట్టుకుని నాయన ఈ రాత్రికాల సమయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. అయ్యా నా ప్రార్థన నీ జవాబును దయచేయమని అడుగుతున్నాను దేవా. ఇదిగో మోటూరు వారి గృహంలో మేము అందరం కూడి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. అయ్యా ఎందు నిమిత్తం ఈ కూడికి ఏర్పాటు చేసి ఉన్నారు మాకైతే తెలియదు నాయన. అయ్యా చింతలు యావత్తు తీర్చే దేవుడు నాయన, నమ్మదగిన దేవుడు తండ్రి, నిచ్చిడి యెహోవా యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి వందనాలు అయ్యా. అయ్యా మంచి కార్యాలు జరిపించవయ్యా దేవా, నీకు వందనాలు అయ్యా. ఏమి చేయడం తీర్చలేం నాయన. మా హృదయాన్ని నీ పాదాలు చెంత పెట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా ప్రార్థించే ధన్యత దైత్యం నడుస్తున్నాను దేవా. అయ్యా వారి ముగ్గురు బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన భర్తలు మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అలాగనే ప్రభా యేసయ్య వారి కుమారుని మీరు దీవించండి, వారి కోళ్ళను గారు మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను దేవా. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వారికి మీరు తోడు నీడగుండండి తండ్రి. మంచి కార్యాలు జరిపించినందుకు వందనాలు అయ్యా. అయ్యా యేసయ్య నీకే స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా యేసయ్య నీకు వందనాలు అయ్యా. అయ్యా దిగో ప్రభా నాయన మా దైవదాసులు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా నాయన ఏ వాక్యాన్ని అయితే ఇటుపోతున్నారో నాయన ఆ వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో పదులుపరుచుకునే నాయన వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన యేసయ్య. అయ్యా మా ప్రార్థన ఒకసారి ఆలకించి మా ప్రార్థన నిరీక్షణ దయచేసి ఎల్లప్పుడూ కూడా తోడు నేడుకొనమని ఘనత మహిమ ప్రభావంతో పొందుకోమని నా రక్షకుడైన యేసు పరిశుద్ధులను బట్టి అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రకాష్ రావు గారు కూడా ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపగల తండ్రి నీకు వందనాలు. దయగల దేవా యేసయ్య మీకే స్తుతి స్తోత్రములు నాయన. ఈ దినము నా ప్రభువా మీ సన్నిధిలో చేరి ఉన్నాం నా తండ్రి. అనేకమైన కూడుకులు మేము చూసాం, అనేకమైన ఆరాధనలు మేము చూసాం నాయన. మరి ఈ దినము నా ప్రభువా నా తండ్రి యేసుపాదం గారి యొక్క గృహము దగ్గర నా ప్రభువా ఏర్పాటు చేసినటువంటి నా తండ్రి ఈ యొక్క కూడికను నా ప్రభా వారు నా ప్రభువా ఎందు నిమిత్తమైతే నా ప్రభునైనా ఈ దినము ఏర్పాటు చేస్తున్నారో మాకు తెలియదు కనుక నా ప్రభా యేసుపాదం గారిని వారికి ఇచ్చినటువంటి భార్య విశ్రాంతమ్మని ఇరువును ఆశీర్వదించినటువంటి నా ప్రభా బిడ్డలు నా ప్రభా ఇద్దరు ఆడబిడ్డలని అలాగే నా ప్రభా కుమారుణ్ణి అలాగే నేను అల్లుల్ని అలాగే నా ప్రభా కోడలని అలాగే వారి బిడ్డలను కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. నిజమే నా ప్రభా మా యొక్క నా తండ్రి మా సేవకుడు చెప్పినట్టే మరి కర్లాలం గారు చెప్పినట్టే నేను కూడా నా ప్రభా ఈ యొక్క గృహమందు చేసినటువంటి ఆ యొక్క వేడుక వివాహ వేడుక నా ప్రభా ఎంతో ఘనంగా జరిపించినారు. నిజంగా మేము కూడా చూడలేదు అలాంటి వివాహము కనుక నా ప్రభా ఈ కుటుంబంలో మీరు చేస్తున్నటువంటి మేలులు ఈ కుటుంబంలో మీరు జరుపుతున్నటువంటి అనేకమైన ప్రభా అనే ఘనకార్యములు మాకు తెలియవు, అవి వారికే తెలుసు కనుక నా ప్రభా నిజంగా నా ప్రభ యేసుపాదము నా ప్రభా ఏమీ తెలియని వాడులాగా ఉంటాడు, అన్నీ తెలుసు. నిజంగా ఆ బిడ్డ నా ప్రతి ఇంటికి వెళ్ళి నా తండ్రి మీరందరూ రావాలని
ఈ ఆరాధన కూడుకున్న ఊరికి ఏర్పాటు చేసి మరి ఇంత జనసమూహంతో నా ప్రభా మరి మేము నిండి ఉన్నామంటే అది వారి యొక్క నా తండ్రి తలంపులు, వారి యొక్క ఊహలు, నైనా వారు మనసును నా ప్రభా నింపుటానికి నా ప్రభా ఇటువంటి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చేస్తున్నాం. అలాగే నా ప్రభా వారి చుట్టూ నా ప్రభ నీ కంచె ఉంచండి, మీకు వందనాలు. ఇదిగో ఈ సమయంలో నా ప్రభా నా తండ్రి మా యొక్క నా తండ్రి పాస్టర్ గారిని మా అమ్మగారిని కూడా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడండి. నా తండ్రి వీరుని ఎంతో సేవ చేస్తున్నారు నా ప్రభా నా తండ్రి. మరి వయసు పైబడినప్పటికీ నా ప్రభా అది నీ కార్యము తప్పదు కనుక వీరికి మంచి ఆరోగ్యం దాయిచ్చేయమని నా ప్రభా ఇటువంటి కూడుకులు ఇంకా జరపడానికి నీ కృప చూపించమని నేను అడుగుతున్నాను. అలాగే నా ప్రభా మా కర్నాలమ్మ గారిని కూడా ఆశీర్వదించిన ప్రభా ఈ విధంగా నా ప్రభా మరి ఈ శిలువారాధన కూడుకులు జరుపుతుండగా నా ప్రభా నా తండ్రి ప్రతి దానికి ఆయన నా తండ్రి రావటానికి అవకాశం ఇస్తున్నారు, ఓపిక ఇస్తున్నారు, ఆరోగ్యం ఇస్తున్నారు. మీకు వందనాలు నా తండ్రి, నీకు స్తోత్రం నా ప్రభా. అలాగే నా ప్రభా ఎవరైనా నా ప్రభా మరి ఆ యొక్క అయ్యగారిని బట్టి నీకు వందనాలు, వర్ధవన్ గారిని బట్టి వందనాలు. నిజంగా నా ప్రభా ఆయన చేస్తున్నటువంటి సేవ ఆయన మరి మరి ప్రతి చోట నా తండ్రి ఆయన్ని వాడుకుంటున్నారు ఆ పాటలతోని ఆ వాక్యాలతో. నా ప్రభా మేము ఎంతగానో నా ప్రభా మేము చెప్పుకుంటున్నాం, అది వారికి తెలీదు, నేను చెప్పుకునేవాళ్ళు మాకు తెలుసు ఆయన పాడే పాటలు చెప్పే వాక్యము కనుక ఇంకా మరి వాడుకోమని మేము అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు అయ్యా. మరి ఇలాంటి నా తండ్రి ఆరాధనలో కోడుకలు ఇంకా జరగబోయే దినాల్లో నా తండ్రి మాకు ముందుగా నా ప్రభ మీరు ఉండినైనా ఘనమైన నామమును ప్రేరేపించిన ప్రభ ప్రతి ఒక్కరి మనసును హృదయమును తెరమ్మని నా తండ్రి ఈ యొక్క ఆరాధన మొదలుకొని నా తండ్రి చివరి వరకు మాకు తోడుగా నీడగా ఉండమని నిజాని క్రీస్తు నామమున బ్రతిమాలు పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ఈ సమయంలో మరి మోటూరి యేసుపదం గారి గృహంలో జరుగుతున్నటువంటి అద్భుతమైన కూడికను బట్టి నేను దేవునికి స్తుతులు అర్పిస్తా ఉన్నాను. వారి యొక్క పెద్ద కుమార్తె రాణి గారిని, అశోక్ గారిని దేవుడు దీవించి మన సంతానాన్ని అనుగ్రహించారు. అలాగే మరి ఒక పాప ఆమె కూడా వివాహం చేయబడినటువంటిది కనుక వారి ప్రియ భర్తను బట్టి ఆమెను బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సుప్రియాను బట్టి అలాగే సోదరుని బట్టి నా హృదయపూర్వక వందనాలు వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు వాళ్ళిద్దరిని మనం మెన్షన్ చేసామంటే నా ఆయంలో వాళ్ళిద్దరి వివాహాలు నేను చూడగలిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ముగ్గురు రాణి గారు, సుప్రియ, మరి ఒక సోదరి ఆమె పేరు నాది అమ్మ మౌనిక వివాహాన్ని కూడా దేవుడు చక్కగా జరిగించాడు. మరి వారు కూడా మరి దూర ప్రదేశంలో రాజమండ్రిలో ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ఆ బిడ్డలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని ప్రత్యేకంగా మీకు నేను సంఘపక్షంగా తెలియచేస్తూ ఉన్నాను. కనుక ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు అల్లుళ్ళు, ఒక కోడలు, కుమారుడు, ఈ బిడ్డలందరినీ కూడా ప్రభు తన కృపచేత నడిపించినట్లు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. ఈ సమయంలో ఆరాధన చేసుకుందామండి. యవనస్తులైనటువంటి బిడ్డలు వచ్చి అమ్మ సాక్ష్యం చెప్పాలి. తర్వాత చెప్తారు కానీ ఆరాధన రైట్ రండి అమ్మ, యవనస్తులైన పిల్లలు రండి. మనం అందరం కూడా అందరూ చూస్తూ ఉన్నారండి. లైవ్ ఉంది ఇక్కడ, అది జాగ్రత్తగా మనం ఉండాలి. మధ్యలోకి రండి ఆయన, మధ్యలోకి. అది వెరీ గుడ్. అందరం లేచి నిలబడినట్లయితే కొంతసేపు ఆరాధించుకుందాం.
పిండమునై ఉండగాని కన్నులకు మారుగై నేనుండాలేనయ్యా. పిండమునై ఉండగాని కన్నులకు మారుగై నేనుండాలేనయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలేచియుండుట, కూర్చుండుట నిలేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. నే నడచినను పడుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు. చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. నీ చేతులచే అనుదినము పట్టి నీవే నడిపించావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఆరాధించద యేసు రాజా, నిన్నే ఆరాధించదా, ఆరాధించద యేసు రాజా.
చేరే వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నీ మహిమలో చేరేవా, నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా నిన్నే ప్రేమించేదా, నిన్న హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే. అందరం చెప్దాం. అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే, కృపయే కృపయే, నేనేమయున్నానో నీ కృపయే, కృపయే కృపయే, నే బ్రతికి ఉన్నానంటే కృపయే, అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే, కృపయే కృపయే, నేనేమయున్నాను నీ కృపయే, కృపయే కృపయే, నే బ్రతికి నానంటే కృపయే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నమ్మదైన సహాయకుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నాయన ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబాన్ని ప్రేమించిన ఆయన, ఈ కుటుంబం పట్ల మీరు చేసిన మేళ్లకై ప్రభువా, గత కాలం అంతా ఈ కుటుంబాన్ని మీరు కాచి కాపాడిన విధానానికై ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండగా నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీ అధ్యక్షత వహించినందుకు వందనాలు ప్రభువా. పాటల ద్వారా నీ నామమును మహిమపరిచాము నాయన, ఆరాధన ద్వారా నీ నామమును మహిమపరిచాము యేసయ్యా. వాక్యములకు వెలుచుండగా నీ సేవకుని నీ సిలువ చాటును మరుగుపరుచుకొని వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మా జీవితాలు ప్రభు కట్టుకోవడానికి సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలితో బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన చేసినటువంటి సోదరికి శ్రీకన్యకి యేసుక్రీస్తు నామములో వారి బృందానికి వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. మనము సాక్షి వినబోతా ఉన్నామండి. మన మధ్యలో ఉన్నటువంటి కన్నలమ్మ గారు వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతున్నాం. కుటుంబంలో నుంచి కూడా ఎవరైనా చెప్పాలని అనుకుంటే మీకు కూడా ఈ యొక్క సదవకాశం ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ దిన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మోటూరి గారి గృహం దగ్గర, యేసుపదం గారి గృహ దగ్గర చేరి మనము దేవుని సన్నిధిలో వారి పిలుపు మేరకు అందరము కూడా ఇక్కడకు చేరి ఉన్నాము. మరి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి, మనం తల్లిదండ్రుల్ని సన్మానించాలి. కాబట్టి మోటూరు వారి గారి మరి యేసుపదం గారి తల్లిని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆమె గారి పేరు నయోమి గారు, తండ్రి గారి పేరు మరి నాకు అంతగా అంతోని గారంట తెలియదు. నేను సాక్ష్యం చెప్పడం ఏంటి ఈ గృహాన్ని గురించి అనుకుంటున్నారేమో. నాకు ఆత్మ ప్రేరేపణ ఈరోజు కలిగింది. మరి నేను అయ్యగారు ముందు చెప్పారు, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చాలా విషయాలు నేర్చుకున్నాను, చూశాను అని. ఇది వాస్తవం. మరి అయ్యగారికి ఆ ఉద్దేశం ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. ఈరోజు ఈ కూటాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా అసలు అంతు లేనటువంటి ఆనందం కలుగుతుంది. అందుకని దేవుడు ఒక మాట అన్నాడు, మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. చాలా ఆశ్చర్యంగా ఉంది.
మరి యశ్వరం గారి తల్లి గారి పేరు నయోమి గారు. మరి ఆమె గారు ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినట్లు నాకు మరి గుర్తులేదండి. కానీ ఈ సమయంలో నేను ఎక్కడ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది కళ నిజమా, నిజమేనా అన్న ఆలోచన నాకు కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మరి వారు బిడ్డలు ధన్యులు అని చెప్పడానికి ఎలాంటి సందేహము కూడా లేదు. నాకైతే చాలా సంతోషంగా ఉంది, చాలా చాలా చాలా. మరి భార్య గారిని బట్టి, మరి వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుని బట్టి కూడా నేను దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. ఎందుకంటే నయోమి అత్తమ్మ ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మాకు కనిపించలేదు. కానీ ఇప్పుడు ఈ ప్రియ బిడ్డలు ఈ యొక్క కార్యక్రమాలని ఈ విధంగా గంభీరంగా చేస్తూ ఉన్నారంటే పెద్ద ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజమా కళ అనిపిస్తుంది నాకు. ఏది ఏమైనప్పటికీ దేవుడు వారిలో ఉండి వారిని దేవుడు సిద్ధపరచుకుని దేవుని వైపు మరి మలిచినందుకు కూడా దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు కూడా తెలియచేస్తున్నా. మనందరినీ కూడా ఇక్కడకు పిలిచారు. వారు ఎంతో గౌరవంతో, ప్రేమతో, సంతోషంతో మనందరినీ కూడా ఇక్కడకు ఆహ్వానించి దేవుని ప్రాంగణంలో, దేవుని సన్నిధిలో మనల్ని కూర్చోబెట్టి ఆయన స్తుతించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి ఇలాంటి మంచి సమయాన్ని అనుగ్రహించినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. అయితే నయోమి అత్తమ్మ ఎప్పుడు దేవుని సన్నిధిలో నాకు కనిపించలేదు. కానీ వారి కుటుంబము, వారి బిడ్డలు, వారి బిడ్డల బిడ్డలు, వారి వివాహాలు, వారి కలిగిన సమస్తాన్ని కూడా దేవుని సన్నిధిలో చూపిస్తూ, మనందరినీ పిలుస్తూ, మనందరి యొక్క ప్రార్థనలు వారు తీసుకుంటూ, మరి వారు దేవుని ద్వారా ఎంతో నడిపించబడుతూ ఆశీర్వదింపబడుతున్నారని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు. మీరు అనుకోవచ్చు, ఏంటి వాళ్ళ గురించి అమ్మగారు సాక్ష్యం చెప్పడం ఏంటని. కానీ దేవుడు నాతో మాట్లాడి ప్రేరేపించాడు. మరి నేను చాలా సంవత్సరాలు చిన్నప్పుడు ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చదువుకున్నాను, దేవుని సన్నిధిలో ఉండేదాన్ని, దేవుని ఆరాధనకు వెళ్ళేదాన్ని. కానీ వీరి ఫ్యామిలీ మాత్రం ఎప్పుడూ కనిపించలే. అందుకని దేవుని మాట ఏంటంటే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు. దేవునికి చాలా సంతోషం. మరి ఇలాంటి ఆరాధనలు నేను ఎక్కడ కూడా చూడలేదు. ఈ ఊర్లో మరి నేను డీసీఎంగా పనిచేసినప్పుడు కానీ, కోర్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు కానీ మరి ఇంత విధంగా నేను ఎక్కడ కూడా చూడలేదు. ఇక్కడే నేను చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కుటుంబము మరి మనందరినీ పిలుచుకుందండి. చాలా అరేంజ్మెంట్స్ మన కొరకు చేశారు. వారు చాలా సంతోషంగా ఉన్నారు. అందుకని కడపటివారు మొదటివారు, మొదటివారు కడపటివారు. ఇప్పుడు వారు ఏ విధానంలో ఉన్నారు? మొదటివారుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి వారి కుటుంబాన్ని బట్టి, వారి భార్య బిడ్డలను బట్టి, వారి బిడ్డలను బట్టి, వారి కలిగిన సమస్తాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలని కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ చిన్న మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి కోర్ కమాండర్ ఆఫీసర్ గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీరు ఇచ్చినటువంటి మంచి సాక్ష్యాన్ని బట్టి 100 సార్లు అమ్మ చెప్పండి అమ్మ అన్న చెప్పరు. అది నిజంగా దేవుని ప్రేరణ. అలాంటి ఉత్సాహం ఇక్కడ కలుగుతూ ఉంది. కొన్ని కుటుంబాలలో అలాంటి ప్రేరణ మాకు కూడా కలుగుతూ ఉంది. ఇంకా పాడాలా, ఇంకా చెప్పాలా, ఇంకా అనేక మందిని దేవుని యొక్క సన్నిధిలో సమకూర్చాలన్నటువంటిది. కనుక ఈ కుటుంబానికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కుటుంబంలో నుంచి ఎవరైనా సాక్ష్యం చెప్పగలిగినటువంటి వాడు. సరే, మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళదామండి అందరి తరపున. ఎందుకంటే అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటాడు మన కర్నలయ్య గారిని. కుటుంబంలో నుంచి చెప్పినట్లు అమ్మగారు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సువార్త గాయకులు, సువార్త చెప్పగలిగినటువంటి దైవ సేవకులు, మన కర్నలయ్య గారు అమ్మగారి గర్భం నుండి ఉద్యమించినటువంటి రెవరెండ్ వర్ధన్ గారిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కనుక వారు ఒక మంచి పాట పాడకపోయినా మీరు ఊరుకోరు. కనుక సువార్తను ప్రకటించవలసిన వారిని కోరుతూ 3 సార్లు గట్టిగా అల్లిలో చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
అందుతుందా? నేను చూస్తాను. మన బాక్స్ కావాల్సి ఒక్క నిమిషం సరిపోద్ది, సౌండ్ సరిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ సాయంకాల సమయం. మరి దేవుని నామానికి మహిమలు తెలియజేస్తా ఉన్నాను. మరి మరింత పూర్వకముగా నన్ను ఆహ్వానించినటువంటి కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ ఈ ఆరాధనలోనికి స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇప్పటివరకు పాటల ద్వారా మరి దేవుని నామాన్ని మహింపరిచారు. క్వైర్ టీం వాళ్ళు చక్కటి ఆరాధన జరిపించారు. చాలా సంతోషం. సాల్వేషన్ చర్చిలో ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. మంచిదే, అందరినీ స్వార్థ కొరకు వాడుకోవచ్చు, మంచిదే. ముఖ్యంగా ఇదిగో మా అయ్యగారు రమణయ్య గారు, సాల్వేషన్ ఆర్మీ దెందులూరు కోర్ ఆఫీసర్ గారు రమణయ్య గారికి, వారి సతీమణి అమ్మగారికి, శివ అమ్మగారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వేదిక మీద ఉన్నటువంటి రిటైర్డ్ కర్నల్ దేవదాస్ జోషి గారు మా నాన్నగారు, అట్లాగే మా అమ్మగారు, వారిద్దరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యాన్ని ధ్యానించక ముందుగా ఒక పాట పాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. శిలువ ధ్యానాల కూటములు 40 రోజులు అందరి గృహాలలో ఇవి జరిపించుకోవటం అనేది చాలా సంతోషం. ఇప్పటికి నేను 2-3 గృహాలలో స్వార్థ చెప్పాను, ఇది 4ది అనుకుంటా. చాలా సంతోషం. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కటి అవకాశం. ఓ పాటను విందాం, ఆలస్యం చేయకుండా ఓ పాటను విని మనం వాక్య ధ్యానంలోకి వెళదాం. పర్లే బాగా ట్రాక్టర్ ముందు వస్తుంది, నో ప్రాబ్లం, వస్తుంది.
శిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల ఆ మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల ఆ మధ్యలో వేలాడిన యేసయ్యా వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్లనలిగితివా నీవెంత అలసితివా శిలువలు ఆ శిలువలు ఆ ఘోర కల్వరిలో తొలువల ఆ మధ్యలో వేలాడిన యేసయ్యా నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన శిలువ మొయలేక మోసావు కొరడాల కళ్ళని చీల్చెను నీ సుందర దేవమునే కొరడాలు చెల్లని చీల్చెను నీ సుందరి దేహమునే కడిపోయి నీ కదులు ముదిలందు కావలి కడిపోయి నీ కదులు ముదిలందు కావలి వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల కలిగితివా నీవెంత అలసితివా శిలువలో ఆ శిలువలో ఆ ఘోర కల్వరిలో ఆ మధ్యలో వేలాడి యేసయ్యా ఆ మధ్యలో వేలాడి యేసయ్యా శిలువకు గురి చేసెనే నాదు దోషమి నిన్ను అణు అణువున హింసించెనే నీవు కాచిన రక్తధారలు నా రక్షణ కారణం నీవు కాచిన రక్తధారలు నా రక్షణ కారణం శిలువలో చేసిన మురిగిన హృదయముతో శిలువలో చేరదము మురిగిన హృదయం వెలి అయిన యేసయ్యా
యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంత అలసితివా శిలువలు శిలువలు ఆ ఘోర కల్వరిలో తొలువరా వేలాడి యేసయ్యా తొలువరా ఆ మధ్యలో వేలాడిన యేసయ్యా ఈయన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన. ఓకే, చాలా సంతోషం. ఈ సౌండ్ ఇదంతా డిస్టర్బెన్స్ ఏముంది? పర్లేదు, సర్దుకుంటారా? సర్దుకోవాలి. మనం వాక్యాన్ని విన్నాం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. 9:11 అయింది అయ్యారు. సమయం చూసుకోండి. నేను 9 గంటలకల్లా ముగించేస్తాను. ఏమండి, పర్లేదా? 9:11 అయింది. ఇప్పుడు నేను 9:11 గంటలకే 9:11కే ముగిస్తాను మళ్ళీ. పర్లేదు కదా? పర్లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను నిజంగానే చేసేస్తాను. ఇక మీ ఇష్టం. మరి వినటానికి మీకు ఓపిక ఉండాలి, తిండి పెట్టడానికి ఈ కుటుంబ సభ్యులకి మీ అందరికీ తిండి పెట్టాలిగా. మరి మధ్య మధ్యలో స్నాక్స్, టీలు, ఆల్ నైట్ ప్రేయర్ అంటే మామూలుగా ఉండదు ఇక. మంచిది, చాలా సంతోషం. మరి శిలువ ధ్యానాలు ఈ యొక్క కూటమిలోనికి మనం వచ్చేసాము. మరి కుటుంబ సభ్యులు, మరి వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి 3 కుమార్తెలు, రాణి గారు, ఇంకా ప్రియమణియా, సుప్రియ గారు, తర్వాత మౌనిక గారు, వారి 3ని బట్టి ప్రభునామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. మరి వారికి ఇచ్చినటువంటి చక్కటి ఆత్మీయ జీవితం. మగపిల్లాడు కూడా ఉన్నారా? వాళ్ళ 3 ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వాళ్ళ 3 ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారా? ఏదో ఒకసారి లేచి నిలబడండి, మీ మొఖాలు చూద్దాం. నాకు తెలియదు, పరిచయం చేసుకుంటున్నాను నేను అంతే. 1, 2, 3, 4 కన్ఫ్యూజ్ అయిపోతుంది ఆమె. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ ఆమెకే తెలియదు. 1, 2, 3. వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత వీరి తల్లిదండ్రులు, అయ్యగారు పెద్ద ఆయన మోటూరి యేసుపాదం గారు, తర్వాత అమ్మగారి పేరు విశ్రాంతమ్మ గారు. చాలా సంతోషం. మీ అందరికీ నా దీవెనలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కోడల్లో అల్లుళ్ళు, ఈ పెద్ద బ్యాచ్ ఇది. ఇక మీకు సంఘం ఇదే ఒక పెద్ద సంఘం, ఇక ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు. మేము కూడా చిన్నప్పుడు, మా నాన్నగారు వాళ్ళు సేవకులు కదా, చిన్నప్పుడు మేమే సండే స్కూల్ పిల్లలం, మేమే యూత్, మేము 4 అన్నీ మేమే. అట్లా సండే స్కూల్ నుంచి యూత్ వరకు అట్లాగే మేము వెళ్ళాం. మీరు కూడా ఈ సంఘంలో మీరే పెద్ద చర్చిలాగా ఉంది. వెరీ గుడ్. దేవుడు కూడా మంచి ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాడు. మీకు ఇందాక ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట వినిపించింది నాకు. ఇంటింటికి వెళ్ళి చెప్పుకొచ్చారంట రావాలని. అది చాలా మంచి పద్ధతి. కొర్నేలి ఏం చేశాడంటే ఇంటికి వెళ్ళి చెప్పుకొచ్చాడు, మా ఇంటికి దైవజాసుడు వస్తున్నాడు, మీరు అందరు రావాలి. అట్లా పిలవటం అనేది కొర్నేలి విశ్వాస జీవితంతో సమానం. చాలా సంతోషం. అట్లాగే మా అమ్మగారు సాక్ష్యం చెప్తూ చెప్పిన విషయం ఏంటంటే, చర్చికి వెళ్ళిన దాఖలాలు లేవు ఈ కుటుంబంలో. ఏమండి, రక్షణ పొందిన దాఖలాలు లేవు ఈ కుటుంబంలో. కానీ ఈరోజు చూస్తుంటే అందరూ రక్షణ పొందినటువంటి వారు, రక్షణ సైన్యంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు,
అందరికీ స్వార్థ చెప్పాలనేటువంటి తపన, ఆశ కలిగినటువంటి వారు. మీరు అందరిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. వాళ్ళకి చప్పట్లు కొట్టండి, అందరు కలిసి వచ్చిన వాళ్ళు చప్పట్లతో ప్రభునామను మహిమపరచండి. వెరీ గుడ్, చాలా సంతోషం. మనం వాక్యాన్ని విందాం. కొంచెం సేపు మీ గమనాన్ని వాక్యం మీద ఉంచండి. నేను ఎక్కువసేపు విసికించను, తొందరగానే అవగొట్టేస్తాను. కాబట్టి మీరు మీ గమనాన్ని మీ పూర్తి గమనాన్ని దేవుని మాటల వైపు ఉంచాలి. ఎటు కూడా మీరు ఏం ఆలోచించవద్దు. మీరు దేవుని మాటలు వింటున్నారు. దేవుడు మీతో ఏం మాట్లాడతాడో, మీరు దేవుడితో ఏం మాట్లాడాలో, ఈ విషయంలో మీరు చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంటి దగ్గర ఏం జరుగుతుందో అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మాత్రమే చూడండి. ఒక్క వాక్యాన్ని మాత్రం నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఆ వాక్యాన్ని మాత్రమే మనం మాట్లాడదాం. వాక్యాన్ని చదివేటువంటి వాళ్ళు ఒక మైక్ తీసుకోండి. చక్కగా నాకు వాక్యాలు టకటక అందించాలి. ఈ మైక్ తీసుకోండి. రండి, ఎవరైనా రండి. బైబిల్ తీసి చక్కగా చదవగలిగిన వాళ్ళు రండి. యవనస్తులు రండి. ఓకే, 102వ కీర్తన, కీర్తనల గ్రంథము 102వ కీర్తన, 2వ కీర్తన 5వ వచనం నుంచి 5వ వచనం నుంచి చదవండి. ఒక 3-4 వచనాలు చదవండి. మైక్ 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 నా మూల్గుల శబ్దము వలన నా ఎముకలు నా దేహమునకు అంటుకొని పోయినవి. నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను. పాడైన స్థలములలోని పగిడి కంటి వలెనున్నాను. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. ఈ దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీది వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. నీ కోపాగ్నిని బట్టి నీ ఆగ్రహమును బట్టి బూడెదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసి ఉన్నావు. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి. గడ్డి వలె నేను వాడి ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాగణుడవు, పరిశుద్ధుడవు, స్తుతులకు పాత్రుడవు ప్రభు, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు తండ్రి. ఈ రీతిగా సాయంకాలం మీ ప్రియుల గృహంలో చేరి శిలువ ధ్యానాలను జరిపించుకొనుటకు కుటుంబానికి ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి మీకు వందనాలు. మరి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ సాయంకాలం వారితో మాట్లాడండి. నీ దాసుడైన నన్ను మీ పనికి నిలబెట్టినందుకు మీకు వందనాలు. నా నోటిని బోరగా వాడుకోనండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, చదవబడినటువంటి వాక్య భాగంలో 6వ వచనాన్ని చూద్దాం. 6వ వచనం, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. చదవండి, అందరూ చదవండి దాన్ని ఒకసారి. గూడబాతును గురించినటువంటి వాక్యాన్ని దేవుడు ఈరోజు మనకి ఇస్తా ఉన్నాడు. ఏంటి ఈ గూడబాతు, ఏంటి దీని సంగతి అని చూడగలిగితే, దీన్ని ఇంగ్లీష్లో పెలికాన్ అనేటువంటి పేరు కలిగి ఉన్నటువంటి ఒక పక్షి, పెలికాన్. దావీదు మహారాజు గారు ఆ పక్షితో పోల్చుకుంటున్నాడు. తన బాధలను, వేదనను, రుగ్మతను, ఆవేదనను, తన పడుతున్న కష్టాలను, తన పడుతున్న దుఃఖాన్ని, తను అనుభవించేటువంటి ఆ తను అనుభవించేటువంటి ప్రయాస, తను అనుభవిస్తున్నటువంటి జీవితం, దీనంతా ఎవరితో పోల్చి చెప్తున్నాడంటే గూడబాతు అని చెప్తున్నాడు. గూడబాతుని ఇంగ్లీష్లో పెలికాన్ అన్నారు. ఏంటి ఈ గూడబాతు సంగతులు చూడగలిగితే,
ఈ గోడబాతుకున్నటువంటి లక్షణాలు లేకపోతే అది చేసే పనులు ఎలా ఉన్నాయి, ఎందుకు దాంతో పోల్చుకున్నాడు అని చూడగలిగితే, ఈ గూడబాత అంట మామూలుగా అయితే అది నీళ్లలో ఉండాల్సినటువంటి పక్షి, అయితే అది ఒక్కొక్కసారి అరణ్యాల్లోకి వెళ్తుంది, ఒక్కోసారి అడవుల్లోకి వెళ్తుంది, ఒక్కోసారి నీరు లేనటువంటి ప్రదేశంలోకి వెళ్తుంది, ఒక్కొక్కసారి ఒంటరిగా ఉంటుంది, ఒక్కొక్కసారి నిరీక్షణ కలిగి ఏదో పని చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఈ గూడబాత్ అనేది దాని యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఏమేమి తన జీవితంలో అది చవి చూస్తూ ఉందో ఆ అనుభవాలన్నిటినీ నేను చవి చూశాను అని దావీదు మహారాజు గారు ప్రార్థనలో దేవునితో అడుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇది ప్రార్థన. మనం చదివినటువంటి కీర్తన 102వ కీర్తన ఇదంతా ఏంటంటే దావీదు మహారాజు చేసేటువంటి ప్రార్థన. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే, దావీదు మహారాజు అడవులలో జీవిస్తూ ఉన్నాడు, ఎడారుల్లో జీవిస్తున్నాడు, ఒంటరిగా జీవిస్తున్నాడు, అనేక వేదనలు బాధలు పొందుతూ ఉన్నాడు. ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నేను ఇదిగో ఆ గోడబాతు ఎట్లా అయితే తన జీవితాన్ని గడుపుతుందో నా జీవితం కూడా అట్లా అయిపోయింది. శత్రువులేమో నా మీదకి వస్తూ ఉన్నారు, నా పరిస్థితి అంతా చాలా దారుణంగా ఉంది, ఒకసారి కృప చూపించని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ గోడబాతు విషయాలు చూస్తే ఒక్కొక్కటి మనం గమనించుకుంటా వెళితే ఒక 7 విషయాలు చెప్తాను, త్వరగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, ఈ గోడబాతు ఎక్కడ నివసిస్తుంది అని చూడగలిగితే అరణ్య ప్రదేశాలలో నివసిస్తూ ఉంది. అరణ్యములు అంటే ఏంటి? అరణ్యములు అంటే ఏంటి చూడగలిగితే చెట్లు ఉంటాయి, పొట్లు ఉంటాయి, జంతువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, ప్రమాదకరమైనటువంటి పాములు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, అడవి మనుషులు ఉంటారు. అంటే ఈ పరిస్థితి అంతా ఎట్లా అర్థమవుతుందంటే, మనకి ఎప్పుడు చూసినా ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏ జంతువు వచ్చి ఎప్పుడు తినేస్తుందో తెలియదు, ఏ పాము వచ్చి ఎప్పుడు కాటేస్తుందో తెలియదు, ఎవరు వచ్చి ఎటు నుంచి వచ్చి దాడి చేస్తారో తెలియదు. ప్రియమైనటువంటి విశ్వాసి, దావీదు మహారాజు గారు చెప్తున్నటువంటి విషయం, నేను అరణ్యంలో ఉన్నాను గోడబాతు వలె. అరణ్యంలో ఎదురైనటువంటి అనేక అనుభవాలు. అరణ్యాల్లో కొన్ని తెగలు ఉంటాయి, ఆ తెగలతో కూడా సహవాసం చేస్తా ఉన్నాడు. ఒకానొక దినాన ఈ కిలా అనేటువంటి ఒక తెగను దావీదు మహారాజు గారు కాపాడతాడు. అయితే అదే తెగ దావీదు మహారాజుని సౌలు చేతికి అప్పగించడానికి సిద్ధమైపోయాడు. బాధపడుతున్నాడు, నేను కాపాడాను ఈ తెగని, అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నన్ను మరణానికి అప్పగిస్తూ ఉన్నారు. సౌలు ఏం చేస్తున్నాడు? ఎప్పుడు చూసినా దావీదు మహారాజు వెంట పడతా ఉంటాడు, చంపేయాలి, ఎట్లయినా సరే చంపేటంత పగబెట్టుకున్నాడు సౌలు దావీదు మహారాజు గారు. ఇదిగో ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి దావీదు గారు ప్రయాణం చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ దావీదు మహారాజుకు ఉన్నటువంటి బుద్ధి లేకపోతే స్వభావం ఎలా ఉందంటే, సౌలు గారు ఎంత చంపాలని వచ్చినా సరే అతన్ని క్షమిస్తూ ఉన్నాడు, ఎదురు తిరగట్లేదు. ఎందుకని అంటే, అతడెవరు? సౌలు దేవుని దాసుడు, దేవుని పక్షమున ఉన్నటువంటి మనిషి. అట్లాంటి వాళ్ళ మీద తిరగబడటానికి వీలు లేదు. అంటే ఇక్కడ దావీదు మహారాజు ఏ పరిస్థితిలో అయినా సరే సౌలుని క్షమించేటంత మనసు కలిగి ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే పారిపోతున్నాడే తప్ప ఎదురు తిరిగే పరిస్థితిలోకి దావీదు మహారాజు వెళ్ళట్లేదు. ఏమండి, మనల్ని కనుక ఎవరైనా ఒక మాట అంటే మనుషులకు వచ్చినట్టు వచ్చేది కోపం. ఎవరికి వచ్చినట్టు? మనుషులకు వచ్చినట్టు వచ్చేది.
ఒక్క మాట అంటే ఊరుకుంటామా? కోడలేదని అందనుకో, అత్త ఊరుకుంటుందా? ఇప్పుడు ఎక్కడ 3 కోడళ్ళ 3 అల్లుళ్ళ, మామూలు భజన ఉండదు ఇక ఇంట్లో. ఒకటే భజన. మనకంటే ఈరోజు శ్రమలు తినాలి, వాళ్ళకి ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఒకటే భజన ఉంటుంది. ఇక ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, ఒకళ్ళకి పడదు. ఏమండి? ఇప్పుడంటే కలిసి కూర్చున్నారులే, మామూలు పర్సనల్గా రేపు పొద్దున్న రండి, మిమ్మల్ని కూడా కూర్చోవడానికి కుర్చీ కూడా ఇరు, కనీసం మనుషులు కూడా ఎవరో. మీరు అనుకుంటున్నారేమో, అయ్యో పిలిచి చక్కగా కూటం పెట్టించి మాకు బోబెడుతున్నారు ఈ సాయంత్రం వరకు ఉంటున్నారు. రేపు నుంచి ఉంటుంది అసలు విషయం. ఏమండి? మామూలే అన్ని కుటుంబాల్లో, వాళ్ళ కుటుంబమే కాదు, ప్రతి కుటుంబంలో జరిగే తంతే ఇది. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వు సామరస్యంగా ఉండగలవా? దేవుని వైపు చూడగలవా? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే దేవుని చేత అభిషేకించబడ్డారో వారికి శ్రమలు తప్పవు. కానీ ఆ సమయంలో అన్ని పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకోగలగాలి. అన్ని పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకోగలగాలి. భార్య మాట వినాలి, భార్య భర్త మాట వినాలి, ఇద్దరు కలిసి తల్లిదండ్రులను గౌరవించాలా, ఇద్దరు కలిసి పిల్లలను గౌరవించాలా, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలా. ఏ పరిస్థితిలో కోపతాపాలు ఎక్కువైపోయినాయి అనుకొని ఒక మీద ఒకళ్ళు పగలు తీర్చుకోవడానికి వీలు లేదు. ఎంత ఓర్పును కలిగి ఉన్నాడంటే దావీదు మహారాజు, ఆఖరికి సౌలు గారు వచ్చి ఏమన్నాడు తెలుసా ఆయన్ని? నువ్వు నాకంటే నీతిమంతుడు అయ్యా. ఏమన్నాడు? చప్పట్లు కొట్టి బ్రహ్మనాథ్ మహింపరచాడు. నువ్వు నాకంటే నీతిమంతుడు అని ఎవరు చెప్పారు? సౌలు గారే దావీదు మహారాజు దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నాడు. చంపటానికి అవకాశం వచ్చినా దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? నేను చంపను. ఎందుకు చంపను? నువ్వు దేవుని దాసుడు. మీరందరూ ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవులు అంటే ఎవరు? లోకస్తులు కాదు క్రైస్తవులు అంటే. క్రైస్తవులు అంటే దేవుని పిల్లలు, దేవుని వారసులు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి సంఘం. ఓ సంఘమా, సర్వాంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబం. పరలోకపు రాజ్యపు ప్రతిబింబాలు ఎవరయ్యా అంటే ఎవరు? మీరే, సంఘం. కాబట్టి సంఘం ఎప్పుడు ఎట్లా ఉండాలంటే, ఎలాంటి అరణ్య జీవితాలు మీ మీద దాడులు చేసినా, ఎటువంటి క్రూర మృగాలు, ఎటువంటి నక్కలు, పాములు, తోడేళ్ళు దాడులు చేసినా మీరందరూ చల్లా చెదరైపోవడానికి వీలే. మీరందరూ కలిసే ఉండాల. ఒక కుటుంబమే కానీ, ఒక సంఘమే కానీ ఎలా ఉండాలా? కలిసే ఉండాల. మూడవ వ్యక్తికి అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. మూడవ వ్యక్తి మీ మధ్యలోకి వచ్చాడు అంటే వాడెవడు? అపవాది. వాడు మీ మధ్యలోకి వచ్చాడంటే ఆదాము అవ్వలు పొందుకున్నటువంటి శాపాన్ని మీరు కూడా పొందుకుంటారు. జాగ్రత్త. ప్రియమైనటువంటి విశ్వాసం, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీవు ఎంత శోధనలు, కష్టాలను తట్టుకోగలిగితే నువ్వు దేవుని చేత అంత ప్రియుడిగా అనిపించుకుంటావు. యేసుక్రీస్తు వారు కూడా శ్రమలు పొందుతూ ఉన్నాడు. శ్రమలు పొందిన తర్వాత 40 రోజులు ఉపవాసం తర్వాత యేసుక్రీస్తు వారు యోహాను దగ్గరికి వస్తా ఉన్నాడు. అప్పుడు పరలోకము నుంచి శబ్దం, స్వరం వినపడిందంట. ఏమని వినపడింది? ఇతడు నా ప్రియ కుమారుడు. అంత ఈజీగా అనలేదు. ఇతడు శోధనలు జయించి వచ్చినటువంటి నా కుమారుడు. అర్థమైందా? లోకాశలను జయించాడు. తిండి తిప్పలు లేకపోయినా జయిస్తాడు. అడవుల్లో వదిలేసిన, ఎడారుల్లో వదిలేసిన జయిస్తాడు. జయించు వారికి ఏమిస్తున్నాడు దేవుడు? నీతి కిరీటాన్ని ఇస్తా ఉన్నాడు, జీవ కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. జయించేవాడు నా కుమారుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. నీ గురించి కూడా దేవుడు అట్లా చెప్పాలి. నీ గురించి కూడా దేవుడు అదే విషయాన్ని దేవదూతల మధ్యలో, కెరూపుల మధ్యలో చెప్పాల. అటువంటి ప్రవర్తన నీ దగ్గర ఉందా? ఈ లోకం అనేది ఒక అరణ్యము. ఈ అరణ్యంలో క్రైస్తవుడు జీవిస్తూ ఉన్నాడు.
ఈ అరణ్యమంతా బలురక్కసి చెట్లు ఉన్నాయి. బలురక్కసి చెట్లలో ఉన్న వల్లి పద్మములే నా సంఘము కనబడతా ఉంది. ప్రియమైనటువంటి విశ్వాసి, నా మాటలు అర్థమవుతున్నాయా? ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఎంతమంది అర్థమైన వాళ్ళు చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపడతాం. కొట్టండి చప్పట్లు. చప్పట్లు కొడితే నిద్ర మాయమైపోద్ది, దోమలు వచ్చినా సరే మీ జోలుకు రావు. గుడ్, వెరీ గుడ్. మరొక విషయం చెప్తాను. ఈ గూడబాతంట ఏం చేస్తా ఉందంటే ఒంటరితనాన్ని ఒక్కొక్కసారి రుచి చూస్తూ ఉంటుంది. ఒంటరిగా వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది అంటే. ఎందుకు ఒంటరిగా కూర్చోవాలి? దావీదు మహారాజు గారు చెప్తూ ఉన్నాడు, నేను ఒంటరిగా కూర్చున్నాను. 25వ కీర్తన 16వ వచనంలో చూస్తే నేను ఒంటరిగా ఉన్నానని చెప్తూ ఉన్నాడు. చూడండి వాక్యాన్ని. 25వ కీర్తన 16వ వచనంలో చూస్తే నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని అయిపోయి ఉన్నాను. నేను ఇప్పుడు ఒంటరితనం అంటే ఏంటి మీ ఉద్దేశంలో చెప్పండి. చాలా మంది నేను ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను, నాకెవరు తోడలేరు, నాకెవరు మాట్లాడరు, నన్ను ఎవరు పలకరించరు, మా ఇంటికి ఎవరు చుట్టాలు రారు, నా స్నేహితులు నన్ను చూసి దూరంగా పారిపోతారు, నా భర్త నన్ను వదిలేశాడు, లేకపోతే నా భార్య నన్ను వదిలేసింది. ఇట్లా చాలా మంది ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒంటరితనము ప్రార్థనా సమయము. హల్లెలూయా, చెప్పాల హల్లెలూయా. ఎప్పుడు ఒంటరితనం నీకు వచ్చినా దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీకు ప్రార్థన చేయి. ఏం చేయాలా? దావీదు మహారాజు గారు ఒంటరిగానే ఉన్నాడు, కానీ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకుంటున్నాడు, తన ఉద్దేశాలను దేవునికి చెప్తూ ఉన్నాడు. అంటే ఈ ఒంటరితనంలో దేవునికి మనిషికి కావలసినటువంటి సంబంధం, ఆత్మీయ సంబంధం పెరుగుతూ ఉంటుంది. ఏమండి, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటారు, అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మేము ఇప్పుడు ఒక్కళ్ళే మిగిలిపోయాం, మా కొడుకులు మాతో మాట్లాడట్లేదు, మా కోడళ్ళు మాతో మాట్లాడట్లేదు, మా మనవాళ్ళు మాతో మాట్లాడట్లేదు, ఇప్పుడు మేము ఏం చేయాలండి అంటా ఉంటాడు ఈయన. ఏం చేయాలి? కూర్చుని ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకుని. నీకు బైబిల్ ఎందుకు ఇచ్చారనుకుంటున్నావు? నీ ఒంటరితనంలో నీకు సహాయం, నీకు తోడుగా ఉండేది ఎవరు? నీ ఒంటరిలో తోడుగా ఉండేది వాక్యం. వాక్యం చదవాలా? వాక్యం చదివి వాక్యం ద్వారా దేవుడు నీకు ఏం చెప్తున్నాడు? ఈ వృద్ధాప్యంలో దేవుడు నిన్ను పిలిచేలోపు ఇంకా నువ్వేనా ఈ భూమి మీద ఇంకేమైనా చేయవలసిన పని ఉందా? ఇంకేమైనా చేయాల్సిన పని మిగిల్చావా? పిల్లలకు పెళ్లి చేసానికి సెటిల్ అయిపోయినట్టు కుదరదు, ఇంకేదో ఉంది చెప్తున్నాడు నీకు. ఇంకేముంది? సభలు పెట్టించు, మీటింగ్స్ పెట్టించు, అందరినీ పోగు చేయి, స్వార్థ ప్రకటించి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి, ఖర్చు పెట్టు. దాచేసుకున్నానండి, ఏం చేసుకుంటావు? దాచుకుని ఖర్చు పెట్టి తీసి నలుగురిని పిలు, శిలువను గురించినటువంటి వార్త చెప్పు. దేవుడు ఒంటరితనంలో నీకు లక్ష్యాన్ని ఇస్తాడు, నువ్వు ఏం చేయాలో చెప్తాడు. ఒంటరితనంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒంటరితనం అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆత్మీయ సంబంధాన్ని పెంపొందించుకునేటువంటి సమయము ఆ యొక్క ఒంటరి తనము. యేసుక్రీస్తు వారి యొక్క విజయ రహస్యం ఏంటంటే ఒంటరితనంలో ఆయన చేసినటువంటి ప్రార్థన. ఆయనకి సమయం దొరికితే చాలు గెత్సేమని తోటకి వెళ్ళేవాడు, సమయం దొరికితే చాలు కొండ మీదకి వెళ్ళేవాడు, సమయం దొరికితే చాలు పడవలోకి వెళ్ళేవాడు, సమయం దొరికితే చాలు సముద్రం దాటి అవతలకి వెళ్ళేవాడు. ఒంటరిగా ఏకాంతముగా గడపడానికి ఆయన ఎక్కువ ఇష్టపడేవాడు. నాకు అసలు ఒంటరి సమయం ఎప్పుడు దొరుకుద్ది అని చెప్పి చూస్తూ ఉండేవాడు. ఎప్పుడు చూసినా చుట్టూ జనాలు ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడంటే చాలు చండాలు తండోపదండాలుగా వచ్చేస్తూ ఉండేవాళ్ళు. కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, మోగవాళ్ళు బాగు చేసుకోవడానికి, స్వస్థపరచడానికి, దేవుని మాటలు వినడానికి ఖాళీ ఉంచేవాళ్ళు కాదు యేసుక్రీస్తు వారిని. కానీ యేసుక్రీస్తు వారు దేనికోసం చూశాడు అంటే, దేనికోసం చూస్తున్నాడు? ఒంటరి సమయం దేనికోసం అంటే దేవునితో గడపటం. ఈ ఒంటరి సమయం దేవుడు నీతో మాట్లాడతాడు. ఆదాము అవలో సాయంకాలం అయిందంట, ఆదాము అవలో ఏం చేస్తున్నారని చెప్పి దేవుడు చల్లపూట సాయంకాలము సమయాన వచ్చాడంట చూడడానికి. ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరు? ఇద్దరు పాపం చేసి కూర్చున్నారు.
ఏమండి? ఎవరు చేశారు పాపం అంటే నేను కాదు, మా అవ్వ అంటాడు ఈయన. ఈయన మీద ఆయన, ఆయన మీద ఈయన. ఏమండి? ఏం చెప్తున్నారు వీళ్ళిద్దరు? ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు వాళ్ళ పేరేంటండి? గబకం మర్చిపోతున్నాను నేను. మోటుకూరి యేసుపాదం గారు, అమ్మగారి పేరు యేసుపాదం గారు, విశ్రాంతమ్మ గారు. మీరు ఏం చేస్తున్నారని అడిగాడు అనుకో దేవుడు. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు? ఏం చేయట్లా, ఒకళ్ళ మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. నేను ఎవడెళ్ళమన్నాడు అంటాడు. నాకు చెప్పి వెళ్ళాలి కదా, వెళ్ళిన దానివి. ఎక్కడికి వెళ్ళావు? జాగ్రత్త, భార్యలు జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎక్కడికోసం అక్కడికి వెళ్ళిపోయి ఏదో పండు తినేస్తారు వాళ్ళు. జాగ్రత్త. ఏమన్నా ముగ్గురు అల్లుళ్ళు ఉన్నారా? జాగ్రత్త, మీ భార్యలు ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో పండు తినేస్తారు. దేవుడు చూస్తున్నాడనే సంగతి అర్థమవుతుందా? మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, భూమి మీద ఆకాశంలోకి వెళ్ళండి, నీళ్ళలోకి వెళ్ళండి, అగాధ జలముల్లోకి వెళ్ళండి, దేవుడు ఎక్కడైనా సరే నిన్నేం చేస్తున్నాడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. నీ హృదయ అంతరంగములు తెలిసినటువంటి దేవుడు నిన్ను ఎప్పటికప్పుడు ప్రశ్న వేస్తానే ఉంటాడు. ఒంటరితనం అంటే ఏంటంటే దేవునితో మాట్లాడే సమయం. ఏంటండి? దేవునితో మాట్లాడే సమయం. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు నిజాయితీగా ఉండాలా. ముడతైన మచ్చైన కళంకము ఏది లేనటువంటి వధువు సంఘముగా నువ్వు ఉండాలా. దేవుడు ఎంత పవిత్రంగా అయితే నిన్ను రక్షణలోకి పిలిచాడు అంతే పవిత్రంగా నువ్వు ఉండగలగాల. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను ఎంత పవిత్రంగా శుద్ధీకరించాడు అంతే పవిత్రంగా నువ్వు ఉండాలా. ఆయన మాట్లాడే సమయానికి వెళ్ళిపోయి దాక్కుంటున్నావు అనుకో, దేవుడు నొచ్చుకుంటాడు, దేవుడు బాధపడతాడు. ఇదిగో వీరి కోసమైనా నేను శిలువనెక్కింది, వీరి కోసమైనా నేను ఇంత ప్రాణత్యాగం చేసింది. ప్రియమైనటువంటి విశ్వాసి, ఏ స్థితిలో ఉంది నీ యొక్క ఆత్మీయ జీవితం ఒకసారి గమనించు. నీకు వచ్చినటువంటి ఒంటరి సమయం ఇది ఏంటంటే దేవునితో మాట్లాడేటువంటి సమయం. దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? నీ యొక్క ఆత్మీయ స్థితిని బలపరుచుకోవటం. యవనస్తులు ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నారు? ఫోన్లు తెస్తారు. యవనస్తులు ఏం చేస్తారండి? హాయ్ బేబీ అని పెడతాడు మెసేజ్. మామూలుగా ఉండదు మెసేజ్. అది పక్కనున్న తల్లిదండ్రులతో ఒక మొక్క మాట్లాడలేరు, పక్కనున్న తల్లిదండ్రులు గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వలేరు. ఫోన్లో మాత్రం ఏడో హలో బేబీ, అక్కడ ఒక బేబీ, ఇక్కడ ఒక బేబీ. ఎంతమంది బేబీలు రా బాబు! ఇంట్లో ఒక బేబీ, బయట ఒక బేబీ, వాట్సాప్లో ఒక బేబీ, ఇన్స్టాగ్రామ్లో ఒక బేబీ, ఫేస్బుక్లో ఇంకో బేబీ. బేబీలన్నీ కలిసి వచ్చినట్టే బడితి పూజ అయిపోతుంది. మామూలుగా ఉండదు, యవనస్తులు మామూలుగా ఉండదు. మేము దాటి వచ్చాంలే, మేము కూడా దాటి వచ్చాం. ఇప్పుడున్న వాళ్ళకి చెప్తున్నాను, పొద్దున్న లెగితే చాలు. అదే పొద్దున్న లెగిసి ఏం పట్టుకుంటారమ్మా మీరు? పొద్దున్న లేచి సెల్ ఫోనే పట్టుకుంటారు. పొద్దున్న లేచి బైబిల్ పట్టుకుంటావా? సెల్ ఫోన్ ఎన్నిసార్లు ఓపెన్ చేసావో, బైబిల్ ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే నీ జీవితం దేవునికి ఎలా అయితే నీ జీవితం కావాలో అలా ఉంటుంది. నీ జీవితం ఎందుకు బాగాలేదంటే, ఎందుకు నువ్వు ఒంటరిగా జుట్టు బీక్కుంటున్నావో, ఎందుకు తల బాదుకుంటున్నావో, అక్కడ పండ్లు కొరుకుట ఉంటుందంట. ఎక్కడే? భూమి మీదే పట కొరికేస్తాడు మామూలుగా. ఇక దేవునితో మాట్లాడితే పళ్ళు కొరుకుతాలు ఉండవు, మామూలుగా హాయిగా ఉంటుంది. నువ్వు దేవునితో మాట్లాడటం మానేసావు, అందుకని ఏం చేస్తున్నావు? నీకు నువ్వే మాట్లాడేసుకుంటున్నావు. హాయ్ బేబీ అంటే బేబీ లేదు, ఇంకోటి లేదు, ఏమి లేదు. శుభ్రంగా మీకు వచ్చిన సమయాలు మీ యవనేశ్వల నుంచి మీరు ఏం చేయాలా? యవనేశ్వల నుంచి ఏం చేయాలి? యవనస్తులు పారిపోవాలా. దేవుని యొక్క కనుసరణ, లేకపోతే దేవుని సన్నిధిలోకి పారిపోవాలి. లోకంలో కాదు పారిపోవాల్సింది. దాన్ని ఆశ్రయపురము అన్నాడు. ఎక్కడ పారిపోవాలి యవనస్తులు? దేవుని సన్నిధిలోకి పారిపోవాలి, బయటికి కాదు, లోకంలోకి కాదు. లోకంలోకి వెళితే ఒంటరిగానే మిగిలిపోతావు. తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడు? ఒంటరి అయిపోయాడు. బాదుకుంటున్నాడు గుండెలు. అయ్యో మా ఇంటి దగ్గర అయితే, మా నాన్న దగ్గర అయితే భలే ఉండేది. నాకు ఎటు చూసిన పనులు, కావలసిన తినేవాడిని, కావలసిన బట్ట కట్టుకునేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నా? నేను పందులు పొడి తింటాను. యవనస్తులు జాగ్రత్త. మీకు వచ్చినటువంటి సమయాన్ని దేవునితో గడపండి.
మరొక విషయం చెప్తాను. ఈ గూడబాతంట ఒక్కోసారి నిశ్శబ్దంగా ఉంటుందంట. ఎలా ఉంటుంది? నిశ్శబ్దంగా ఉంటుందంట. ఎన్ని ఉన్నా సరే పట్టించుకోదంట, నిశ్శబ్దంగా ఉంటుందంట. దావీదు మహారాజు గారు కూడా నిశ్శబ్దంగా ఉంటున్నాడు. నిశ్శబ్దంగా ఉండి ఏమంటున్నాడు? కీర్తనకారుడు చెప్పు, 6వ కీర్తన 6వ వచనంలో చూస్తే, చదవబాకండిలే, సమయం అవుతుంది కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే నిశ్శబ్దంగా ఉంటున్నాడంట. ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నాడు? ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా సరే ఏమంటలా, మౌనంగా ఉంటున్నాడు. ఏంటి ఎంత మౌనంగా ఉంటాడు? ఎంత మంచోడేంట్రా బాబు ఈయన. తిట్టినా మాట్లాడట్లేదు, కొట్టినా మాట్లాడట్లేదు, అవమానపరిచినా మాట్లాడట్లేదు, నిందలు వేసినా మాట్లాడట్లేదు. ఇంత మౌనం, ఇంత ఓర్పు ఎక్కడిది? క్రైస్తవులకు కావలసింది ఓర్పు. క్రైస్తవులకు కావలసింది మౌనంగా ఉండటమే. యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మౌనముగా శిలువ శ్రమలను అనుభవించాడు. దావీదు మహారాజు అంటే ఎవరండి? గొలియాతును చంపినటువంటి వీరుడు. సౌలును చంపటం పెద్ద లెక్క? ఏమండి? సౌలును చంపటం పెద్ద లెక్క కాదు. చంపాలని కూడా చంపేస్తాడు. కానీ మౌనం, ఓర్పు వహించటం, మౌనం వహించటం. దేవుని యొక్క ఆదేశం లేదు, దేవుడు తిరగబడమని చెప్పట్లా. కాబట్టి ఓర్చుకుంటున్నాడు, మౌనంగా ఉంటున్నాడు. ఆ మౌనంలో ఎలాంటి పోరాటం ఉందంటే, లోపలేమో భయంకరమైనటువంటి పోరాటం, బయటికి మాత్రం ఎట్లా కనపడుతున్నాడు? హుందాగైనా కనపడుతున్నాడు. ఎట్లాగే ఎక్కడ అడవిలో ఉన్నా సరే రాజే. కానీ లోపల చూస్తే భయంకరమైనటువంటి పోరాటం. ప్రియమైనటువంటి విశ్వాసి, నువ్వు మౌనంగా ఉన్నావంటే కుట్రలు చేయమని, రాజకీయాలు చేయమని కాదు అర్థం. నువ్వు మౌనంగా ఉన్నావంటే నీ పోరాటం గురించి నువ్వు ఆలోచించాల. మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు పౌలు గారు. ఏమన్నాడు? మంచి పోరాటం. ఎట్లా ఉంది నీ పరిస్థితి? లోపల ఏమి నడుస్తుంది? నీ బుర్రలో ఏమి నడుస్తుంది? ఎవరి మీద పగ తీర్చుకోవాలని నడుస్తుంది నీ బుర్రలో? ఎవరి మీద కక్ష కట్టావు? ఎవరు నాశనాన్ని కోరుకుంటున్నావు? పడుకున్నప్పుడు ఆలోచిస్తారండి చాలా మంది. ఆడిపోతే బాగుండు, ఈడిపోతే బాగుండు, నేను ఒక్కడనే ఉండాలి. ఈ మధ్యలో హిందువులు ఒకటి మొదలెట్టారు, అందరూ పోవాలంటే మేము ఒక్కళ్ళమే ఉండాలంటున్నారు. భయంకరమైన జీవితం అది. ఉండలేవు, ఊరేసుకొని చచ్చిపోతాం ఒంటరిగా ఉంటే. క్రైస్తవులు ముస్లిమ్స్ లేని భారతదేశం ఒకటి ఉంది ఇదివరకు. ఏం చేశారు అప్పుడు? మనుధర్మ శాస్త్రాన్ని పెట్టుకుని ఒకటికొకటికి కులాలు అంటగట్టుకుని భయంకరమైన పరిస్థితిని అనుభవించి వచ్చారు. ముడ్డికేమో తాటాకు, మెడకేమో మొంత, చెప్పులు నెత్తి మీద. ఇదే క్రైస్తవులు ముస్లిమ్స్ లేకపోతే ఈ దేశంలో చేసిన పనులు ఇయ్య. కానీ దేవుడు నిన్ను ఒంటరిగా ఉంచాలనుకోవట్లా, నీకు తోడునిస్తున్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ప్రియమైనటువంటి విశ్వాసి, ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అయితే నువ్వు నిశ్శబ్దంగా ఉండాలా? నిశ్శబ్దంగానే ఉండాలి. నిశ్శబ్దంగా ఉండి చేయాల్సిన పని ఏంటి? దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దేవుడు నీకు ఏమిస్తూ ఉన్నాడు? దేవుడు నీకు ఏ లక్ష్యాన్ని ఇచ్చాడు? యేసు క్రీస్తు వారు కూడా మౌనంగా ఉంటున్నాడంట. ఎంత మౌనంగా ఉంటున్నాడు? శిలువ వేస్తారు అని తెలిసినా సరే మౌనంగా ఉంటున్నాడు. నా సొంత వారే నన్ను అమ్మేశారంట, అయినా సరే మౌనంగా ఉంటున్నాడు. యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని దేనికోసం అమ్మేశాడు? డబ్బుల కోసం అమ్మేశాడు. అరే పక్కన తిరిగేవాడే అమ్మేశాడంట, అయినా సరే మౌనంగా ఉంటున్నాడు. పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తానన్నా సరే మౌనంగా ఉంటున్నాడు. పేతురు కత్తి తీశాడంట, చంపేస్తాను అని చెప్పి కత్తి తీశాడంట, అయినా సరే పేతురుకి ఏం చెప్తున్నాడు? పేతురు, నీ కత్తిని వరలో ఉంచు, మౌనంగా ఉండు. గొడవలు పడ్డానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది, నేను ప్రపంచానికి శాంతిని ప్రకటించడానికి వచ్చాను. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూడగలిగితే, నేను శాంతికరమై ఉన్నాను. ఏమంటున్నాడు? ఆ నిశ్శబ్దం అంటే ఏంటి? శాంతమూర్తులు, సాత్వికులు, నీతిమంతులు, అంతేగాని చేతగాని వాళ్ళని కాదు. మౌనంగా ఉన్నాడు, భరిస్తున్నాడు. లేకపోతే భరిస్తూ ఉంది. భార్య భరిస్తుందంటే దాని అర్థం ఏంటి? నిన్ను ఏం చేయాలంటే 2 నిమిషాల పని. మీ ఆవిడ నిన్ను ఏం చేయాలంటే చాలా ఈజీ.
మీకు తెలియదు అనుకుంటా. ఇప్పుడు వేసేస్తున్నారంట, డ్రమ్ముల్లో, సూట్ కేసుల్లో, ఫ్రిడ్జ్లో పెట్టి వేసేస్తున్నారంట. ఇప్పుడు అయిపోయింది. ఆమె కూడా ఎంతవరకు ఒప్పుకుంటుంది ఆమెకు మాత్రం. కుక్కర్లో పెట్టేసి వండేసి వాళ్ళు తినేస్తున్నట. కుక్కర్లో పెట్టి జాగ్రత్త, భర్తలు జాగ్రత్తగా ఉండాలి. భార్యలతో తేడా వచ్చిందంటే అవుట్. ఇక మీ ప్రాణం ఎప్పుడు పోయిందో మీకే తెలియదు. రమణయ్య గారు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ అనబడినటువంటి సంఘం రమణయ్య గారిని ఎప్పుడే చేద్దో తెలీదు. రెడీగా ఉన్నారు వీళ్ళందరూ సమయం కోసం. ఏమండి, సంఘం అంతే, సంఘం ఎప్పుడోకప్పుడు వేసేద్ది. స్త్రీ అనబడినటువంటి సంఘం యేసు క్రీస్తు వారిని సిలువ వేయడానికి ఎన్ని కుట్రలో, ఎన్ని రాజకీయాలో. పేతురు, నేను గనుక ప్రార్థిస్తే పరలోకం నుంచి సైన్యం దిగొచ్చింది. నీకు తెలుసా నా శక్తి ఏంటి అసలు? తుఫాన్ ఒక్క మాట చెప్పగానే తుఫాన్ ఆగిపోయినట్ట. తుఫానే లోబడినటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి శక్తి ఉంటే నువ్వేం చేస్తున్నావు? యేసుక్రీస్తు వారిని వెళ్ళి మౌనంగా ఉన్నాడులే అని చెప్పేసి సిలువేస్తున్నావా? ప్రియమైనటువంటి విశ్వాసం, మౌనంగా ఉండి భరిస్తూ ఉన్నాడంటే దాని అర్థం ఆయన చేతగాని వాడని కాదు. ఆయనను మనుష్య కుమారుడుగా మాత్రమే నువ్వు ఎరిగావు ఇప్పుడు దాకా. కానీ ఆయన రెండవ రాకడలో దేవదూతల సమూహముతో, దేవుని పరివారముతో రాబోతున్నాడు. జాగ్రత్త. సింహాసనం మీద ఉండబోయేది ఆయనే, నీకు తీర్పు తీర్చబోయేది ఆయనే. ఆయన్ని పొడిచిన వాళ్ళు కూడా చూస్తారంట. ప్రియమైనటువంటి విశ్వాసం, జాగ్రత్త. నీ జీవితం ఎట్లా ఉందో, దేవునికి నీకు ఎలాంటి సంబంధం ఉందో చూసుకుంటా ఉండు. జాగ్రత్త. ప్రయాణం జాగ్రత్తగా చేస్తూ ఉండు. నీకు వచ్చినటువంటి ఈ యొక్క నిశ్శబ్ద సమయాన్ని దుర్వినియోగం చేసుకోకు. ఎవరి మీద కుట్రలు, ప్రతీకారాలు చెయ్యకు. ఏమంటా ఉన్నాడు? క్రైస్తవులంటే లోకానికి శాంతికరములై ఉండాలా. లోకానికి క్రైస్తవులు ఉప్పు వంటి వారు. అందుకనే కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడు అంటే, పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేయున శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపిస్తున్నాడంట. జీవజలములను లేకపోతే జీవాహారమును, వాక్యమును నీకు ప్రతిదినం ఆయన ఎందుకు ఇస్తున్నాడంటే నువ్వు శాంతంగా ఉండాలా. నువ్వు రోషం తెచ్చుకుని, పౌరుషం తెచ్చుకుని, పగ ప్రతీకాలు తీర్చుకోవడానికి కాదు క్రైస్తవుడు ఉంది. అది అన్యులు చేసే పని. కానీ క్రైస్తవులు చేసే పని అది కాదు. క్రైస్తవులు సహనంతో సాత్వికులై ఉండవలను. ప్రియమైనటువంటి విశ్వాసం, నిశ్శబ్దమైనటువంటి సమయం నీకు దొరికిందంటే గనక అది దేవుని సమయం అని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు శాంతమూర్తి కాబట్టి నువ్వు కూడా లోకానికి శాంతికరమై ఉండాలి. మరొక విషయాన్ని చూస్తే, 4వ విషయాన్ని చూస్తే, ఒక్కొక్కసారి ఈ గోడబాతు చేసేటువంటి పని ఏంటంటే పాడైపోయినటువంటి స్థలాలలో కూడా ఉంటుందంట. దావీదు మహారాజు పాడైపోయినటువంటి స్థలాలలో కూడా నివాసం చేయటానికి ఒప్పుకున్నాడు. రాజుల గృహాలలో ఉండేటువంటి సంపద కలిగినటువంటి దావీదు మహారాజు ఎక్కడో పాడైపోయినటువంటి స్థలాలలో తలదాచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు అందుకే పాడైపోయినటువంటి స్థలము పశువులశాలలో ఆయన జన్మించటం, పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టబడటం. దీన్నే తగ్గింపు జీవితం అన్నారు. పాడైపోయింది జీవితం అనుకోబాకండి. నేను పేదవాణ్ణి అనుకోబాకండి. నేను ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు అనుకోబాకండి. జ్ఞానులు అనుకున్నారంట ఆయన రాజుల కుటుంబంలో పుట్టుంటాడు, పదండి అని చెప్పి యెరూషలేం వచ్చాయంట. కానీ ఆయన ఎక్కడున్నాడు? స్వల్పమైనటువంటి గ్రామంలో ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాస్, యేసు క్రీస్తు వారు వచ్చింది అల్పుల కొరకు, ధనవంతుల కోసం కాదు. దేవుడు వచ్చింది ఎవరి కోసం వచ్చాడు? తనను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వారి కొరకు. తనను తాను తగ్గించుకొని శిలువలో తన రక్తాన్ని కార్చాడు మిమ్మల్ని ధనవంతులను చేయటానికి, పరలోక రాజ్య వారసులను చేయటానికి. ప్రియమైనటువంటి విశ్వాసం,
పాడైపోయింది నా జీవితం అని చెప్పి అనుకోబాకు. నీ జీవితం ఏం పాడవల. నీ జీవితం చాలా క్షేమంగా, శ్రేష్టముగా, అందరికంటే బాగుంది నీ జీవితం. వాళ్ళని చూసి వాళ్ళ కారు ఉంది, నాకు కారు లేదు. వాళ్ళకి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు. వాళ్ళకి బంగారం ఉంది, నాకు బంగారం లేదు. నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది? వాళ్ళకి ఆరోగ్యం ఉంది, నాకు ఆరోగ్యం లేదు. ఏం పర్లేదు, దేవుడు నీ ప్రాణాన్ని ఉంచాడు. ఆ ప్రాణంతో ప్రభునామని మహింపరచు. దేవునికి తెలుసు ఎప్పుడు ఏం కావాలో, నీకు ఎప్పుడు ఏమివ్వాలో దేవునికి క్లియర్గా, చాలా క్లియర్గా తెలుసు. నువ్వు పుట్టకముందే దేవుడు నీ కోసం అన్ని ఏర్పాటు చేసేసాడు. నువ్వు పుట్టకముందే ఈ భూమిని ఉంచాడు దేవుడు. నువ్వు పుట్టకముందే సూర్యుని ఉంచాడు. నువ్వు పుట్టకముందే చంద్రుని ఉంచాడు. నువ్వు పుట్టకముందే శీతోష్ణ స్థితులను, వాతావరణాలను పెట్టి ఉంచాడు. నువ్వు పుట్టకముందే గాలిని పెట్టాడు. నువ్వు పుట్టకముందే నీరును పెట్టాడు. నీకేం కావాల్సి నీకంటే ముందు ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. నాకు ఏం ఆస్తులు లేవనుకుంటున్నావు. ఈ భూమి విశ్వంలో ఉన్నటువంటి ఖరీదైనటువంటి ఆస్తి. ఈ భూమి లాంటి భూమి మరొకటి ఈ విశ్వంలో లేదు. ఆ భూమి మీద ఎవరున్నారో? నువ్వు ఉన్నావు. భూమిని తయారు చేసింది ఎవరి కోసం? నీ కోసం. భూమిని తయారు చేసింది జంతువుల కోసం కాదండి. భూమిని తయారు చేసింది పక్షుల కోసం కాదు, చేపల కోసం కాదు. భూమిని తయారు చేసింది ఎవరి కోసం? మనిషి కోసం. మరి ఇవన్నీ ఎందుకున్నాయి? సకల చరాచర జీవరాశులు ఎందుకున్నాయి? నీకు తోడు కావాలి. మొదట తయారు చేసింది వాటన్నిటిని తయారు చేశాడు. ఆ తోడు కూడా సరిపోలేదంట. అందుకే మనిషికి ఏ తోడు కావాలి? మనిషే తోడు కావాలి. ఎవరు కావాలి? మనిషికి మనిషే తోడు కావాలి. ఒకరినొకరిని తోడుగా ఉంచాడు. దేవుడు ఏమంటాడంటే, నువ్వు పాడవలేదు. పాడైపోయినాడు ఎవడో తెలుసా? తప్పుడుగా ఆలోచించేవాడు. అవినీతిపరుడు పాడైపోయాడు. లంచముడిదారుడు పాడైపోయాడు. ఏమండి, భయంకరమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో నెలకొన్నాయి. పాడైపోయినటువంటి వాళ్ళందరూ సింహాసనం మీద ఉన్నారు. మంచిగా ఉన్న వాళ్ళందరూ సింహాసనం కింద ఉన్నారు. ఏంట్రా విషయం ఏంటంటే, ఈ భూమి పాడైపోయింది. ఈ భూమి అపవాది చేతిలోకి వెళ్ళిపోతుంది అంటే దాని ఉద్దేశం తీర్పు రోజు దగ్గర పడుతుంది అని అర్థం. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచుతున్నాడు తెలుసా? పరలోక రాజ్యంలో ఉంచుతున్నాడు. నువ్వు పరలోకానికి సంబంధించిన వాడివి, భూమికి సంబంధించిన వాడు కాదు. నువ్వు పాడవలా. దేవుని వలన నువ్వు బాగు చెయ్యబడ్డావు, నువ్వు సరి చెయ్యబడ్డావు, నువ్వు మంచి పాత్రగా మలచబడ్డావు. దేవుని పాత్రవు నువ్వు. కాబట్టి ప్రేమైనటువంటి విశ్వాసం, దేవుడు తనను తాను తగ్గించుకుని ఈ లోకానికి దిగివచ్చి నీ కోసం ఆయన పాడైన స్థలాలలో జీవించాడు. అయినా సరే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో చూడగలిగితే ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడంట. నీవు కూడా పరలోక రాజ్యంలో దేవుని యొక్క కుడిపార్శ్వముందు ఉంటావంట. శత్రువులేమో నీ పాద పీఠం అంట. శత్రువులు ఎవరు? నీ పాద పీఠం. నువ్వు అనుకుంటున్నావేమో నాకంటే వాళ్ళు ఎక్కడో ఈ లోకంలో ఉన్నటువంటి సింహాసనాల మీద కూర్చునేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ పరలోకం అనేటువంటి సింహాసనం మీద కూర్చునేవాళ్ళు క్రైస్తవులు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ 24 పెద్దల్లో ఉండేది, మీరందరూ కెరూబుల్లో ఉండేది. దేవుని స్థానంలో లేకపోతే దేవునితో పాటు సహవాసం చేసేది ఎవరయ్యా అంటే, మనుషుల దృష్టిలో ఎవడైతే వేస్ట్ అనుకుంటావు, వృద్ధుడు అని మనుషులు ఎవరైనా అంటారో వాళ్ళే దేవునికి కావలసినటువంటి వ్యక్తులు. ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుడి రాత్రి కాలంలో నీకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నీ పరిస్థితి ఏంటనే చెప్పి ఆలోచించబాకు, కానీ దేవుడు తగ్గించుకొని జీవించాలని చెప్తూ ఉన్నాడు. మరొక విషయాన్ని మనం చూడగలిగితే, ఈ గోళబాతు అనేటువంటిది ఈ పక్షి ఏ పరిస్థితిలో ఉంటుందంటే, ఒక్కొక్కసారి బాధపడతా ఉంటుందంట. అయినా సరే ఎంత బాధ అయినా సరే తట్టుకుంటా ఉంటుందంట. ఎంత బాధనైనా సరే తట్టుకుంటా ఉంటుంది. ఎట్లా తట్టుకుంటుందంటే, ఒకవేళ ఆకలేసిందంటే దానికి పొడవైనటువంటి ముక్కు ఉంటుందంట. ఆ ముక్కులో ఆహారాన్ని దాచుకుంటుందంట. ఇంత ఉంటుందంట ముక్కు. ఆ ముక్కు సంచిలాగా ఉంటుందంట. ముక్కులో దాంట్లో ఆహారాన్ని దాచుకుంటుంది. ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుని వాక్యాన్ని మీరు దాచుకోవాలా. మీకు ఎప్పుడు చూసినా దేవుని వాక్యమే గుర్తొస్తూ ఉండాలా. ఎప్పుడు చూసినా దేవుని మాటలు గుర్తు రావాలా. అందుకనే కదా యేసుక్రీస్తు వారు అంటాం,
యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మనుషులు బ్రతకాలంటే రొట్టె వలన కాదు, దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడంట. మీకు బ్రతకటానికి దేవుడు ఏనాడు ఆహారం ఇచ్చేశాడు. ఆ ఆహారాన్ని మీరు భుజించాలా, మీతో పాటు ఇతరులకు కూడా పంచిపెట్టాలి. దాన్ని స్వార్థ. మీరు స్వార్థ వింటున్నాం, మేము వింటున్నాం కదా, స్వార్థ అంటే సరిపోదు, ఇతరులకు కూడా ఇవ్వాలి సువార్తని. వాళ్ళని ఏమంటున్నాడంటే దేవుడు కరుణా హృదయులు అని చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? కరుణా హృదయులు. కరుణ చూపించే, కరుణ కలిగినటువంటి మాటలు ఈ ప్రపంచానికి వినిపించాలా. ఈ కరుణ కలిగినటువంటి మాటలను ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళకి వినిపించాలా. యేసు క్రీస్తు వారి యొక్క కరుణను గూర్చి వారికి చెప్తూ ఉండాలా. ప్రియమైనటువంటి విశ్వాసి, ఏ పరిస్థితిలో నీ యొక్క విశ్వాస జీవితం ఉందో చూస్తా ఉన్నావా? నీకు దొరికింది కదా అని చెప్పి కేవలం నువ్వు తింటా కూర్చుంటే సరిపోదు, ఇతరులకు కూడా పెట్టాలా, ఇతరులకు కూడా పంచిపెట్టాలా. ఎంతో మంది సువార్థికులు వాళ్ళకి సువార్త తెలుసు కదా అని చెప్పి కేవలం వాళ్ళు మాత్రమే బైబిల్ తీసుకుని చదవటం కాదు, బైబిల్ మీ అందరికీ ఇవ్వటం జరిగింది. అందులో ఉన్న విషయాలన్నీ మీరు చదవాలి, అందులో విషయాలు మీరు చదవాలి, మీరు ఇతరులకు చెప్పాలి. శ్రేష్టమైనటువంటి ఆహారము, శ్రేష్టమైనటువంటి ఆహారము వాక్యము. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి పంచిపెట్టడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉంది. ప్రియమైనటువంటి విశ్వాసం, మరొక విషయాన్ని చెప్తాను. ఈ గోడబాతంట బలహీనతలలో బలము సంపాదించుకుంటుందంట. చాలా మంది అనుకుంటారంట ఇది బలహీనరాలు అనుకుంటారంట. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పక్షి, ఆ పక్షి ఆకాశంలోకి ఎగరగలదు. నువ్వు ఎగరగలవా? నువ్వు ఎగరగలవా? ఆ పక్షి ఎంత బలహీనంగా ఉన్నా సరే ఆకాశంలోకి ఎగరగలదు. దానికి ఉన్నటువంటి బలం ఎగరటం. రక్షణలోకి వచ్చినటువంటి మీరందరికీ దేవుడిచ్చినటువంటి బలం ఏంటి తెలుసా? దేవుడిచ్చినటువంటి బలం ఏంటి తెలుసా? మీరు కొనిపోబడతారు, ఎగిరిపోతారు. హల్లెలూయా. మీకు ఇచ్చినటువంటి బలం, దేవుడు మిమ్మల్ని ఎగరగొడుతున్నాడు. ఎక్కడికి? తన రాజ్యానికి. శిష్యులు చూస్తా ఉండగానే యేసుక్రీస్తు వారు ఆరోహణమైపోయాడంట. అదేంటి మేము లేగలేకపోతున్నాం, మేము ఎగరలేకపోతున్నాం అనుకుంటున్నారంట శిష్యులు. ఎవరికి ఉంటుంది ఆ శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే పొందుకుంటారో వీళ్ళందరూ పరలోకానికి ఎగిరిపోతారు, ఎక్కిపోతారు. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈరోజు ఆ పక్షి నీకు నేర్పిస్తున్నటువంటి విషయం, నువ్వు జీవితంలో ఏమేమి నేర్చుకున్నావు, లేకపోతే జీవితంలో నువ్వు ఎలాంటి ఆజ్ఞలు పొందావు, నువ్వు జీవితంలో ఎలాంటి తగ్గింపు కలిగి ఉంటున్నావు, ఎంత ఓర్చుకుని ఉంటున్నావు, ఈ విషయాలన్నీ చూస్తే నేను బలహీనుడని లోకం నేను లెక్కగట్టు ఉండొచ్చు. క్రైస్తవుల్ని తిట్టడానికి చాలా మందికి నోళ్ళు వస్తాయి కదా, క్రైస్తవులనే తిడతారు చాలా మంది. మామూలుగా వేరే వాళ్ళని తిడతారా? ఆడెందుకు ఊరుకుంటాడు, కర్ర పట్టుకుని వస్తాడు. క్రైస్తవులు మాత్రం ఏమనరు. ఎందుకంటారు? దేవుడు ఏమనొద్దు అన్నాడు. దేవుడు ఏమనొద్దు అన్నాడు కాబట్టి ఏమనరు. కొంతమంది చెప్తారు నేను బైబిల్ పక్కన పెడితే మామూలుగా ఉండదంటారు. బైబిల్ పక్కన పెడితే నిన్ను కూడా పక్కన పెట్టేస్తాడు దేవుడు. ఏమండి, చాలామంది పాస్టర్ గారినే కొడతారు అవసరం అయితే. ఒకసారి మీరు తప్పుకోండి ఆయన వేసేస్తాం అంటారు. ఎవరో మనోళ్ళే. అవకాశం లేదు కానీ అవకాశం వస్తే వేసేస్తారు. అది కాదు క్రైస్తవ జీవితం అంటే, అది కాదు క్రైస్తవ జీవితం అంటే, అది కాదు. నిన్ను నువ్వు తగ్గించుకోవాలా. సోషల్ మీడియాలో చూస్తే ఈ రోజుల్లో క్రైస్తవులు కింద కామెంట్లు పెడతారు, పచ్చి బూతులు. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఈ మతోన్మాదులు ఏంటంటో మాట్లాడుతూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి? చూసి పక్క తప్పుకోవాలి. కానీ రిప్లైలు, ఎలాంటి రిప్లైలు? వాళ్ళకంటే బూతులు ఎక్కువ వీళ్ళే తిడతారు. ఎందుకు అట్లాంటి బతుకు, అట్లాంటి క్రైస్తవం ఎందుకు? నిన్ను క్రైస్తవుడని నేనే లెక్క కట్టలేదు, ఇంక దేవుడేం లెక్క కడతాడు ఇక నిన్ను. సోషల్ మీడియాలో చూసి తట్టుకోలేకపోతే సోషల్ మీడియా జోలికి వెళ్ళబాకు. ఫేస్బుక్ని చూసి నువ్వు ఎవరెవరో వేరే వాళ్ళు ఏదో అంటారని చెప్పి ఓర్చుకోలేకపోతే ఫేస్బుక్ అసలు అకౌంట్ క్రియేట్ చేయకు, ఇన్స్టా క్రియేట్ చేయకు. నీ చేతిలో బైబిల్ ఉంది, బైబిల్తో దేవుడు బైబిల్ ద్వారా దేవుడు నీకు చెప్తూ ఉంటాడు, వాక్యాలు చెప్తూ ఉంటాడు. అది చదువుకో, కంఠస్థం చేయి, నీ పిల్లలకు నేర్పించు.
నీకు ఓర్పు సహనం లేనప్పుడు, లేకపోతే దేవుని పని మానేసి నిన్ను నువ్వు కనపరుచుకోవడానికి, లోకానికి కనపరుచుకోవడానికి ఆ సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి, అపవాది కోరల్లోకి నువ్వు చిక్కుకోవడానికి వీలు లేదు. అపవాదం అంటే రెచ్చగొడతా ఉంటాడు, కానీ నువ్వేం చేయాలా? నువ్వు బలహీనుడివే ఈ లోకంలో. కానీ దేవుని ఉద్దేశంలో నువ్వు ఎవరు అంటే దేవుని ఉద్దేశంలో నువ్వు బలవంతుడవు, ప్రియమైనటువంటి విశ్వాసి. అందుకనే మొదటి కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనంలో చూస్తే అక్కడ చక్కటి మాట ఉంది. నేటి దినానికి చాలా చక్కగా సరిపోయేటువంటి మాట చదవండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. మనం ఎవరు అంట? పరిచారకులమంట. మొదటి అధ్యాయం 25వ వచనమేనా? మొదటి కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనమేనా? ఓకే, మనం ఎవరు? పరిచారకులు. మనం ఎవరికి పరిచయం చేయాలి? అదిగో ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో, ఎవరైతే అవివేకులు ఉన్నారో, ఎవరైతే కోపదారులు ఉన్నారో, ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో, నీ యేసుక్రీస్తు ప్రేమను వాళ్ళు ఎలా తెలుసుకుంటారో నువ్వు చూపిస్తానే కదా తెలిసేది. నువ్వు ఎవరు అంటే నేను క్రిస్టియన్ అంటున్నావు. నేను క్రిస్టియన్ అన్నప్పుడు క్రీస్తు ఎలా ఉంటాడో నువ్వు చూపించాలి. వాళ్ళు ఏమంటున్నాడు? మా దేవుడు రాముడు అంట. రాముడు ఎలా ఉంటున్నారో వాళ్ళు చూపిస్తున్నారు. అర్థమైంది నా మాటలు? ఎంతమందికి అర్థమైంది? రాముడు ఎలా ఉంటారో వాళ్ళు చూపిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉంటాడో నువ్వు చూపించాలి. అర్థమవుతున్నా? ఎలా చూపించాలి? యేసు. అందుకనే ఆయనను పోలి నడుచుకోవాలా. ఆయన బలవంతుడయ్యుండి ఈ లోకంలో ఏమయ్యాడంట? బలహీనుడైపోయాడంట. శిలువ వేస్తున్నా సరే నేను బలవంతుడిని కదా. నిజంగా ఆయన బలాన్ని చూపించాలంటే శిలువ వేయగలరా? యేసుక్రీస్తు వారిని వేయగలరండి? శిలువ ఎక్కించగలరా? నిజంగా ఆయన బలాన్నే చూపించాలనుకో, ఆయన చుట్టూ ఉన్న 12 మంది చాలు. వెళ్ళరా ఏసేంటంటే 12 మందికి ఆదేశాలు ఇచ్చుంటే చాలు. బోళ్ళు యుద్ధం జరిగేది ఆ రోజు అక్కడ. కానీ ఆయన యుద్ధం చేయడానికి రావట్లేదు. ఆయన ఏమని చెప్తున్నాడు అక్కడ? మీరు బలహీనులై ఉండండి, బలహీనతలోనూ బలం సంపాదించుకోండి. ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుడు ఆరోహణమైపోయేటువంటి రోజు ఒకటి ఉంది. ఆ రోజు సంఘము కూడా ఆరోహణం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు కోసం ఎదురు చూడాల్సిందిగా దేవుడు ఈ రోజు మీకు చెప్తా ఉన్నాడు. మరొక విషయం చెప్పేసి నేను ఆపేస్తాను, ఇప్పుడు చాలా సమయం అయిపోయింది. ఇంకో విషయాన్ని చూస్తే నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉంటుందంట. ఈ యొక్క గోడబాతు అనేది నిరీక్షణ కలిగి జీవించడంలో ఎక్కువ శ్రద్ధ కలిగి ఉంది. దావీదు మహారాజు కూడా నిరీక్షణ కలిగి ఉంటా ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా సరే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సమయం కోసం ఎదురు చూడాలి. చాలా మంది మీరు బాధపడతా ఉంటారు, నాకెందుకు ఇంకా సమయం రావట్లేదని. సమయం వస్తుంది, ఒకరోజు వస్తుంది. ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండాలంట. బుద్ధి లేని కన్యకులు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైతే సమయానికి ఉన్నారో వాళ్ళు చేర్చుకోబడ్డారు, ఎవరైతే సమయానికి లేరో వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈ సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానా విందులో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు, వస్తుంది, నా సమయం వస్తుంది, వెయిట్ చేయి, అప్పుడు దాకా వెయిట్ చేయి. ప్రియమైనటువంటి విశ్వాసి, నిరీక్షణ కలిగి జీవించేటువంటి జీవితము క్రైస్తవ జీవితం. ఈ లోకంలో నీకు అరణ్య జీవితం వంటి పరిస్థితులు రావచ్చు. ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి విషయాలు చూడండి. ఈ లోకంలో నీకు ఎన్నో శోధన రావచ్చు, అంటే అరణ్య జీవితాన్ని గడపొచ్చు. ఈ లోకంలో నువ్వు ఒంటరితనంగా ఉండొచ్చు, కానీ అది ప్రార్థనా సమయం చెప్పి గమనించాలి. నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావని చెప్తే నువ్వు చేతగాని వారిని కాదు, నువ్వు ఓర్పు కలిగి ఉన్నవాడివి అని వాక్యం చెప్తా ఉంది. అట్లాగే నువ్వు పాడైన స్థలాలు లేకపోతే పేదవారి కుటుంబంలో పుట్టావంటే చెప్తే నువ్వు హీనుడు దరిద్రుడు అని కాదు, నువ్వు పరలోకములో ఉండబోయేటువంటి ధనవంతుడువు అని చెప్పి నువ్వు గుర్తెరగల. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈ లోకంలో నువ్వు బలహీనుడిగా కనిపించినా సరే నువ్వు పరలోకములో బలవంతుడవు.
నువ్వు నిరీక్షణ కలిగి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దాని ఉద్దేశం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆదేశాలు లేకపోతే ఆజ్ఞలు ఉన్నాయి. పరలోక రాజ్య వారసులు. ఈ 40 రోజులు చాలా మంది మాలలు వేస్తూ ఉంటారు. మాలలు ఏంటండి? తెల్లమాలలు వేస్తూ ఉంటారు అంటే తెల్లమాలలు. క్రైస్తవుడు ప్రత్యేకంగా మాల వేయాల్సిన అవసరం లేదు. క్రైస్తవుడు ఎప్పుడైతే రక్షణలోకి వచ్చాడో ఆల్రెడీ మాల పడిపోయిందని అర్థం. అర్థమైందా? నాజీరు చేయబడినటువంటి జీవితము క్రైస్తవ జీవితం. ఈ జీవితానికి కష్టాలు ఉంటాయి, ఈ జీవితంలో శ్రమలు ఉంటాయి, ఈ జీవితంలో సిలువ మొయ్యాలి, ఈ జీవితంలో తగ్గించుకోవాలి, ఈ జీవితంలో తట్టుకోవాలి, ఈ జీవితంలో ఓర్పు వహించాలా, ఈ జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉండాలా, ఈ జీవితంలో దేవుని దగ్గర బలా నమ్మకమైనటువంటి దాసుడిగా పేరుని సంపాదించాలా. ఎన్ని శ్రమలు వచ్చినా, శిలువ శ్రమలు వచ్చినా, నిన్ను ఆఖరికి శిలువ వేస్తానన్నా సరే నువ్వు మర్చిపోకూడనటువంటి విషయం ఏంటంటే నేను దేవుని వారసుని, నేను దేవుని వారసురాలని. ప్రియమైనటువంటి విశ్వాసి, ఆ గూడబాదుకున్నటువంటి ఆ యొక్క జీవితాన్ని ఒకవేళ నీకు గడపాలని ఆ జీవితం నీ మీద దేవుని ప్రణాళిక ఉంటే గనక ఖచ్చితంగా అదే శ్రమలను అనిపిస్తావు. దేవుడు నీకు శ్రమలు తీసేయాలంటే దేవుడు తీసేస్తాడు. నీకు ఆయనే గాయపరచువాడు, ఆయనే గాయములను కట్టువాడు. ప్రియమైనటువంటి విశ్వాసం, యేసు క్రీస్తు వారు ఎంతటి భయంకరమైనటువంటి జీవితాన్ని ఆయన గడుపుతూ ఉన్నా సరే ఈ లోకానికి ఎదురు తిరిగిన దాఖలాలు లేవు. ఈ లోకానికి సరెండర్ అయ్యాడు ఆయన. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. శిలువలో తన రక్తం అంతటినీ ధారపోశాడు. ఈ గూడబాతంట పిల్లలకు ఆహారం ఎట్లా పడుతుందో తెలుసా? తన రక్తాన్ని పిల్లలకు ఆహారంగా పెడుతుందంట. యేసు క్రీస్తు వారు కూడా తన రక్తాన్ని తన సంఘానికి లేకపోతే తన పిల్లలకు ఆహారంగా పెట్టాడు. ప్రియమైనటువంటి విశ్వాసం, ఈ రాత్రికాల శ్రమ నీకు అర్థమవలసినటువంటి విషయం ఏంటంటే ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు ఈ లోకానికి వచ్చింది ఎందుకే అంటే శిలువను మొయ్యడానికి. ఈ లోకంలో ఎందుకు వచ్చావు నువ్వు అంటే నీకు ముళ్ళ కిరీటం పెడతారు భరించటానికి. ఈ లోకంలో ఎవరైతే ముళ్ళ కిరీటాన్ని భరిస్తారో వాళ్ళు పరలోకములో అది జీవ కిరీటముగా మార్చబడుతుంది. ఈ లోకంలో నువ్వు ఉంటే ముళ్ళ కిరీటాన్ని భరించవలసిందే. క్రైస్తవుడిగా నువ్వు ఉన్నావంటే ముళ్ళ కిరీటాన్ని భరించవలసిందే. అది నీకు జీవ కిరీటంగా మారుతుంది. క్రైస్తవుడిగా ఉన్నావంటే నువ్వు శిలువను మొయ్యాల్సిందే. అది పరలోకంలో నూతన వస్త్రంగా మారుతా ఉంది. ప్రియమైనటువంటి విశ్వాసి, ఈ రాత్రికాల సమయంలో ఇదిగో దేవుడు నీతో చాలా సూటిగా మాట్లాడుతున్నటువంటి విషయం. శ్రమలు ఉన్నాయి, శ్రమలను భరించాలి. శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి. శ్రమలలో ఒంటరితనంగా అయిపోతే ఒంటరితనంలో ప్రార్థన చేయాలి. దేవుడు నీకు ఏం కావాలో ప్రతి ఈవును నీకు అనుగ్రహించేటువంటి దేవుడు. ఆకాశ పక్షులను పోషించేటువంటి దేవుడు. నీకేం కావాలో ఆయనకి ఖచ్చితంగా తెలుసు. ఒక్కసారి ఆయనకి అవకాశం, నువ్వు కాదు యుద్ధం చేయాల్సింది. నీ తరపున ఎవరు యుద్ధం చేయాలి? యేసుక్రీస్తు వారు యుద్ధం చేయాలి. ఆయన యుద్ధం చేశాడు. నీకు రావలసినటువంటి ఓటమిని, నీకు రావలసినటువంటి మరణాన్ని ఆయన అనుభవించాడు. ఇప్పుడు ఈ రోజు నీకు ఆయన ఇస్తూ ఉన్నటువంటి వాగ్దానం ఏంటంటే నువ్వు నాతో పాటు పరలోకంలో ఉండబోతున్నావు. ప్రియమైనటువంటి విశ్వాసం, మనం పరలోకంలో చేరవలసినటువంటి వారు. ఇహలోకం కోసం ఆయాసపడవలసినటువంటి అవసరమే లేనే లేదు. ప్రియమైనటువంటి విశ్వాసం, దేవుడిచ్చినటువంటి ఈ క్రైస్తవ అన్యుడిగా జీవించడం చాలా ఈజీ. తిరుగుబాటుదారుడిగా జీవించడం చాలా ఈజీ. అవివేకుడిగా, అజ్ఞానిగా జీవించడం చాలా ఈజీ. లంచగొండదారుడిగా, వ్యభిచారిగా, తాగుబోతుగా, తిరుగుబోతుగా జీవించడం చాలా ఈజీ. కానీ నీతిమంతుడిగా బ్రతకటం, క్రీస్తును పోలి బ్రతకటం, క్రీస్తులాగా భరించి బ్రతకటం, క్రీస్తులాగా ఓర్చుకుని బ్రతకటం, క్రీస్తులాగా దేవునికి దగ్గరగా బ్రతకటం. ఉపవాసము అంటే ఏంటి? దేవునికి దగ్గరగా జీవించుట. ఉపవాస ప్రార్థనలు అంటే దాని ఉద్దేశం దేవునికి దగ్గర అవ్వటం, దేవునికి దూరం అవటం కాదు. దేవునికి దూరం అవ్వకూడదనేది దేవుని యొక్క చిత్తం. ఈ రాత్రికాలం ఒకసారి ఆలోచించి అందరూ ఒకసారి ఎవరైతే ప్రేరేపణ కలిగిన వారు ఉన్నారో వారు లేచి నిలబడిన వారి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు అనేవారు ఎవరినుంటే లేచి నిలబడని నేను మీకోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేస్తాను. మీకు ఎలాంటి బాధ ఉన్నా సరే లేచి నిలబడని మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తాను.
ప్రియమైనటువంటి విశ్వాసం, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నిర్లక్ష్యం చేయకూడదు. నువ్వు నిర్లక్ష్యం చెయ్యమని చెప్పి దేవుడు చెప్పట్లేదు. లేచి నిలబడు. ఎవరైతే యవనస్తులు లేచి ఉన్నాడు, నీకు ఎక్కడైతే విజయం కావాలో లేచి నిలబడు. లేచి నిలబడు. నీకు దేంట్లో విజయం కావాలో లేచి నిలబడు. ఎక్కడ ఏ సమస్య నిన్ను పట్టి పీడిస్తుందో లేచి నిలబడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోతున్నావో లేచి నిలబడు. ఎవరు నీ మాట ఇంటలేదు, ఇంట్లో భార్య మాట ఇంటలేదా, భర్త మాట ఇంటలేదా, లేచి నిలబడు. నీ భార్య మారు మనసు పొందాలనుకుంటున్నావా, లేచి నిలబడు. నీ భర్త మారు మనసు పొందాలనుకుంటున్నావా, లేచి నిలబడు. నీకు ఏం కావాలో లేచి నిలబడు. దేవుడు నీతో ఈ రోజు మాట్లాడబోతా ఉన్నాడు. చర్చి సమస్యలు ఉన్నాయి. చర్చి సమస్యలు ఏమీ ఉండకూడదు అనేవాళ్ళు లేచి నిలబడండి. చర్చికి ఆగిపోయినటువంటి ఫండ్ రిలీజ్ అవ్వాలి అనేవాళ్ళు నిలబడండి. ప్రతి ఒక్కరు నిలబడండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి సమస్య ఉందే. శారీరకంగా సమస్య ఉంది, ఆత్మీయంగా సమస్య ఉంది. ప్రతి సమస్యను దేవుడు తీర్చేటువంటి దేవుడు. ప్రతి సమస్యను మౌనంగా ఒక్కసారి ప్రార్థన చేయండి. ఒక్క 5 నిమిషాలు. ఏం పర్లేదు, సమయం అయిపోయిందని చెప్పి ఏం ఎదురు చూడొద్దు. దేవుని కంటే మనకి మించిన సమయం ఇంకోటి ఏం లేదు. దేవునితో గడపడానికి వచ్చినటువంటి సమయం కంటే మించిన సమయం మరొకటి లేనే లేదు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసు, లేచి నిలబడినటువంటి ప్రతి ఒక్కరిని మీ గాయపడినటువంటి హస్తంతో ముట్టి ఇదిగోనైనా అభిషేకించండి, ప్రతిష్ఠించండి. ఎవరికి ఏ సమస్య ఉందో ఇదిగో వారి హృదయముతో మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమస్యను ఇప్పుడే యేసు నామములో ఆ సమస్య తీరునుగాక. యేసు నామములో ప్రతి సమస్య ఇప్పుడే తొలగిపోవునుగాక. యేసు నామములో ఆ శిలువలో నీ సమస్య కొట్టివేయబడునుగాక. ప్రభువా, ఇదిగోనైనా యవనస్తులు లేచి నిలబడ్డారు, చిన్నపిల్లలు లేచి నిలబడ్డారు, స్త్రీలు లేచి నిలబడ్డారు, సంఘ కాపురు లేచి నిలబడ్డారు. ఇదిగోనైనా వృద్ధులు అందరూ లేచి నిలబడ్డారు. ఇదిగోనైనా వారిని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. వారికి ఇచ్చినటువంటి యొక్క జీవితం, వారికి ఇచ్చినటువంటి ఆత్మీయ జీవితం ఇదిగోనైనా మీరు బలపరుస్తూ ఉన్నారని చెప్పి నేను నమ్ముచూ ఉన్నాను. ఇదిగోనైనా ప్రతి ఒక్కరికి ఎట్లాంటి సమస్య ఉందో ఇదిగోనైనా ఈ యొక్క వేదన కాలాల్లో, శ్రమల కాలాల్లో మీకు చెప్తూ ఉన్నారు. ఆ సమస్యను తీరుస్తూ ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తే వివాహాలను జరిపించడానికి ఇదిగో మీ ద్వారాన్ని తెరిచి ఉంచండి. చదువులలో ఎవరైతే విజయాలు సాధించాలనుకుంటున్నారో ఇదిగోనైనా చదువులకు కావలసినటువంటి జ్ఞానాన్ని దయచేయండి. ఉద్యోగాలలో ఎవరైతే పాటుపడుతూ ఉన్నారో వారి ఉద్యోగాలలో చక్కటి రిజల్ట్ ఇవ్వండి. వ్యాపారాలలో ఎవరైతే అభివృద్ధి అవ్వాలనుకుంటున్నారో వారి వ్యాపారాలను దీవించండి. పని పాటలు ఎవరైతే చేసుకుని ఇదిగోనైనా మీకు నమ్మకమైనటువంటి సేవ చేయాలనుకుంటున్నారో ఇదిగో వారికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని రాత్రికాల సమయం ముట్టి అభిషేకించమని ప్రార్థన చేస్తాం. మరి ముఖ్యంగా ఇదిగోనైనా కుటుంబ సభ్యులు వారికి ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి మీకు వందనాలు. కుటుంబ సభ్యులు ముందుకు రండి. దయచేసి కుటుంబ సభ్యులందరూ ముందుకు రండి. కుటుంబ సభ్యులు కోడళ్ళు, అల్లుళ్ళు, కుమారులు ఎవరుంటే వాళ్ళు అందరూ ముందుకు రండి. ఇక్కడికి రండి. వరుసగా నుంచండి. ఇక్కడ నుంచండి. మీకోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి కర్నల్ గారు, జోషి గారు ప్రార్థన చేస్తారు. తండ్రివైన దేవా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మోటూరు వారి కుటుంబం ఎదుట ఉంది. వారిని మీరు దీవించిన విధానం బట్టి మళ్ళా నీ సన్నిధికి వచ్చి వారు నిలబడి వారు మా ప్రభువా ఒకరినొకరు తండ్రి మాట్లాడుకుని ఒక్క చోట చేరి నీవిచ్చినటువంటి ధనంలో కొంత ఖర్చు పెట్టి అనేక మందికి సువార్త వినిపించే భాగ్యం మీరు వారికి దయచేశారు. మీకు స్తోత్రాలు. కనుక నీ నామం బట్టి మా ప్రభు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడిని, దాసురాల్ని, వారి కుమార్తెలను, కుమారుణ్ణి, అల్లుడిని, కోడల గారిని మీరు ఆశ్రయించండి. ఈ గృహం మా ప్రభు నీకు బదిలంగా చేసుకునండి. వీరి ప్రాకారంలో నెమ్మది, సంతోషం, సమాధానం కలిగి ప్రార్థన చేస్తున్నాము. నిజమే తండ్రి,
వారి కుటుంబం మొత్తం నీకు అంకితం చేసుకున్నారు. వారు మాట్లాడే మాటలు, చేసే ఆలోచనలు, వెళ్ళే దారి వారికి చూపిస్తూ అది నీ వైపు తిరిగే భాగ్యం దయచేసి ప్రార్థన చేస్తున్నాం. సంతోషము, సమాధానము నీ బిడ్డల మీద ఉంచి వాక్యము ద్వారా వారు బలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ నూరంతల ఆశీర్వాదాలు వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు దయచేయమని మా ప్రభువా, వారికి మీరు ఏర్పాటు చేసినటువంటి భోజన బల్ల చుట్టూ వారందరూ ఒలీవ మొక్కల వలె కూర్చుండి చిరకాలము యెహోవా మందిరంలో నివసించే భాగ్యం వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అందరి సహవాసం ఎల్లప్పుడూ మనకందరికీ, మరి ముఖ్యముగా మోటూరు యేసుపాదం గారి కుటుంబానికి తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సమయంలో కుటుంబంలో నుండి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతాను. సమయం ఇచ్చిన దేవునికి, అయ్యగారికి, మరి దైవజనులకి మీ అందరికీ నా వందనాలండి. ఇంత మంచి కార్యక్రమాన్ని చక్కగా నడిపించారు. మంచి పాటలు పాడి మంచి వాక్యాలు అందించిన అయ్యగారికి నా వందనాలు. మీరు పేషెన్సీతో ఇప్పటివరకు కూర్చొని మరి దేవుని ప్రసంగాన్ని అలాగే మా ఆహారాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. ఇందాక